దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, ఈ పునరుత్థానము అనేది బైబిల్ గ్రంథంలో అనేక చోట్ల ప్రస్తావించబడింది. అసలు ఇతర మతాలలో చెప్పబడినది, ఇతర మత గ్రంథాలలో చెప్పబడినది బైబిల్లో మాత్రమే ప్రత్యేకంగా ప్రస్తావించబడింది పునరుత్థానం. ఈ పునరుత్థానం గురించి యేసుక్రీస్తు ప్రభు ఆయన నోటితో ఆయనే చెప్పాడు. అపోస్తలులు కూడా దీని గురించి ప్రస్తావించి పునాది సత్యాలలో ఒకటిగా మృతుల పునరుత్థానము అనేటువంటి బోధన గురించి ప్రస్తావించారు. ఈ పునరుత్థానం గురించి గతంలో మీతో చాలాసార్లు పంచుకున్నాను నేను. అయితే ఈరోజు మరొక కోణంలో పునరుత్థానాన్ని గురించి ధ్యానించుకుందాం. ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం, అందుచేత 9వ వచనం కూడా చదువు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి. ఆగక్కడ 14వ వచనం చదువు ఇప్పుడు. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అది నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, కనుడవగు దేవానికి స్తోత్రమయ్యా. ఈ ప్రత్యేక సమయంలో మమ్మల్ని అందరినీ కూడా ఇలాగ సమకూర్చి నీ సన్నిధిని ఇంతసేపు పాడి నిన్ను స్తుతించి నీ పరిశుద్ధ బలను సమీపించి హృదయపూర్వక అర్పణ సమర్పించి అన్ని విధాల నా ప్రభువా నిన్ను మహింపరుచుకోవడానికి కృపనిచ్చారు. స్తోత్రం. ఇదిగో ఇప్పుడు నీ మాటలు వినబోతా ఉన్నాం దేవా. నీ దాసుని మరుగు చేయి. నీ దాసుడు అల్పజ్ఞుడు, తక్కువ తెలిసినవాడు, సమస్తము తెలిసినవాడు నీవు తండ్రి. నీవు నాతో మాట్లాడు. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తులు, ఆటంకపరచ చూసే చీకటి శక్తుల ప్రభావం నజరేయుడుగు యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం దేవా. మీ సన్నిధి ప్రత్యక్షపరచండి. చక్కగా వినగలిగే చెవి, బాగుగా గ్రహించగల హృదయం మీ బిడ్డలకు మాకు దయచేయండి. అపాత్రుడు నీ దాసుడు అయోగ్యుడు ప్రభు అని రక్తము చేత శుద్ధీకరించి నీ కొరకు వాడుకో. ఏ మాట పలికించాలో ఆ మాటలే నీ బిడ్డల కొరకు నాయన నువ్వు పలికించు. మేమందరము నీ మాట వెల్లడైతేనే వెలుగు పొందుతాం తండ్రి. ఆ వెలుగు మాకు పడకపోతే మేము ఎటు పోదామో, మా త్రోవలు ఎటు వెళ్తున్నాయో మాకు తెలియదు. నీ వెలుగు మా మార్గాల మీద ఉదయిస్తేనే మాకు త్రోవ స్పష్టంగా కనపడుతుంది, నడుస్తాం తండ్రి. నా ఎందుకు కనికరపడు నాయన దేవా. పరిశుద్ధాత్మ కనికరించు తండ్రి. పూర్తిగా నీ మీద ఆధారపడుతున్నాను, నీ దయ కోరుతున్నాను, సహాయం వచ్చేయమని. అందుబాటులోకి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
ప్రభునందు ప్రియులారా, బైబిల్ గ్రంథంలో పునరుత్థానాన్ని గురించి మనందరికీ బాగా సుపరిచితమైన సంగతులు ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు మరి మొన్నటి దినాన సిలువలో ప్రాణం పెట్టి, నిన్నటి దినాన సమాధిలో ఉండి, నేటి దినాన ఆయన తిరిగి మహిమ శరీరధారి అయి పునరుత్థానముతో తిరిగి లేచాడు అని, ఆయన మృతిని గెలిచి తిరిగి లేచాడు, ఆయన సజీవుడు సమాధిని గెలిచాడు అని మనం పండగ చేసుకుంటున్నాం. అంతేకాకుండా ఆయన మృతిని జయించి తిరిగి ఎలాగూ లేచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచి నమ్మి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొంది ఆయన పరిశుద్ధ శరీర రక్తములలో చెయ్యి వేసి ఆయనలో పాలి భాగస్థుడైన వానిని కూడా అంత్యదినమున ఆయన లేపుతాడు అనేటువంటి మాటను, అంటే పునరుద్ధానములో తిరిగి లేపుతాడు అనేటువంటి మాటను మనం నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను సేవిస్తూ ఉన్నాం, ఆయన వెంబడిస్తూ ఉన్నాం. ఆయన చెప్పినటువంటి ఆ ఆజ్ఞలు లేక హెచ్చరికలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ గైకుంటున్నాం. అయితే పునరుత్థానము రెండు రకాలుగా ఉంది, రెండు సమయాలలో జరుగుతుంది. మొట్టమొదట ప్రథమ ఫలముగా క్రీస్తు మన కొరకు లేపబడి ఉన్నాడు. లేఖనముల ప్రకారము యేసు మన పాపముల నిమిత్తమై చనిపోయెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ నాడు తిరిగి లేచెను. మనం ప్రకటించేటువంటి సువార్తలో ఈ మూడు సంగతులు ఖచ్చితంగా ఉండాలి. లేఖనముల ప్రకారము యేసు మనందరి పాపముల కొరకు చనిపోయెను, సమాధి చేయబడెను, మూడవది ఆయన పునరుత్థానములో తిరిగి లేచెను. సిలువ వరకు చెప్పి ఆపకూడదు, పునరుత్థానాన్ని గురించి కూడా మనం సాక్షులమై ఉండాలి, సాక్ష్యం ఇవ్వాలి లోకానికి. అయితే ఆయన తరువాత ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు, చనిపోయిన వారందరూ తిరిగి లెగుస్తారు. ఆయన యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వారందరూ లెగుస్తారు. ఇది మొదటి పునరుత్థానం. ఈ మొదటి పునరుత్థానం జరిగినప్పుడు క్రీస్తు యేసునందుండి మృతులైన వారందరూ తిరిగి బ్రతుకుతారు. అయితే బ్రతికిన తరువాత 1000 ఏండ్లు మళ్ళీ పరిపాలన జరుగుతుంది. 1000 ఏండ్ల పాలన ఇదే భూమి మీద జరుగుతుంది. ఆ పరిపాలన తరువాత రెండవ పునరుత్థానం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ పునరుత్థానంలో ప్రథమ ఫలముగా క్రీస్తు లేపబడ్డాడు. ఆయన రెండవ రాకడలో లేఖనముల ప్రకారం ఆయన మన పాపముల కొరకు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ నాడు తిరిగి లేచాడు. 40 దినములు దాదాపు 500 మంది కంటే ఎక్కువైన ప్రజలకు ఆయన కనిపించాడు, కొన్ని సంగతులు మాట్లాడాడు. ఒలీవల కొండ మీద తన శిష్యుల ఎదుట ఆయన పరమునకు ఆరోహణమయ్యాడు. ఆయన ఎలాగైతే ఆరోహణమయ్యాడో అలాగే భవిష్యత్తులో ఇంకా కొంతకాలము తరువాత ఆయన తిరిగి రాబోతున్నాడు. ఎందుకు రాబోతున్నాడు అంటే, ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మాట చొప్పున నడుచుకున్నటువంటి ఆ విశ్వాసులందరినీ ఆయన తిరిగి తనతో కూడా తీసుకువెళ్ళడానికి ఆయన తిరిగి రాబోతున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 1వ వచనంలో, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి, ఆ మాట గుర్తుపెట్టుకోవాలి, మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. ఇది వాగ్దానం. నాటి శిష్యులకే కాదు, క్రీస్తు యేసునందున్న సకల భక్త కోటికి ఇదే వాగ్దానం. ప్రైజ్ ది లార్డ్. ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి
ఆయన త్వరలోనే రెండవ రాకడలో భూమి మీదకి రాబోతున్నాడు. ఆ రెండవ రాకడ జరిగినప్పుడు అప్పటి కాలంలో ఒకవేళ మనం సజీవులంగా ఇదే శరీరంలో జీవించి ఉంటే మనం మరణించే అవసరం లేదు, కానీ మార్పు పొందుతాం. క్షయమైన ఈ శరీరం అక్షయతను ధరించుకుంటుంది. ఈ మత్య దేహము అమర్త్యతను ధరించుకుంటుంది, మార్పు చెందుతుంది. ఇది 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 52వ వచనం నుంచి చదివితే ఈ విషయాలు ఉంటే జస్ట్ రిఫరెన్స్ గుర్తు రాసుకోండి. ఇదే ప్రస్తావన తెసలోనికైలకు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో కూడా రాయబడి ఉంటుంది ఇంకొక విధంగా. సో ఈ రిఫరెన్స్లో ఏం చెప్తున్నాడంటే ఆయన రెండవ రాకడ అనేది ఖచ్చితంగా ఉంది. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఓకే, ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు క్రీస్తు యేసునందుండి మృతులైన వారు మొదట బ్రతుకుదురు. అంటే ఫస్ట్ సమాధులు తెరవబడతాయి. క్రీస్తు యేసునందుండి ఆయన యందు విశ్వాసం ఉంచి నిద్రించినటువంటి వారు ఆ సమాధుల్లో నుండి తిరిగి మేల్కొంటారు, తిరిగి లెగుస్తారు. సమాధులు తెరవబడితే తిరిగి లెగుస్తారు. ఒకవేళ ఆయన వచ్చేటప్పటికి మనం కూడా సమాధుల్లోకి చేరామనుకో, మనం కూడా లెగుస్తాం. ఒకవేళ మన లక్కు బాగుండి ఆయన వచ్చేసరికి మనం ఇదే శరీరంలో కాస్త వృద్ధాప్యంలోకి వచ్చైనా సరే సజీవులంగా ఉన్నామనుకో, ఖచ్చితంగా మళ్ళా మనం కూడా మార్పు చెందుతాం. మనం చచ్చి మళ్ళా బ్రతికే అవసరం లేదు, కానీ మార్పు చెందుతాం. ఏలియా ఎలాగైతే పరమునకు ఆరోహణమయ్యాడో, హనోకు ఎలాగైతే పరమునకు ఆరోహణమయ్యాడో, అలాగే మనం కూడా మార్పు నుండి ఆరోహణమయ్యేటువంటి ఘట్టం జరుగుతుంది. చనిపోయిన వారేమో తిరిగి లెగుస్తారు, సజీవులంగా ఉన్న మనమేమో మార్పు చెందుతాము. అయితే తన వరుస ప్రకారం లెగుస్తారు, తమ తమ వరుస ప్రకారం తిరిగి బ్రతికింపబడతారు. అందరూ తిరిగి లెగుస్తారు. ఆదాము మొదలుకొని యేసు రాకడ వరకు దేవుని యందలి విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మారు మనసుకు తగిన ఫలము ఫలించినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన చిందేటువంటి రక్తము ద్వారా పాప విమోచనాన్ని నమ్మి ఆయన సిలువకు ముందు సిలువ తరువాత కూడా ఆయన బలిదానాన్ని గురించినటువంటి విశ్వాసం కలిగి ఉన్న వారందరూ కూడా మొత్తం లెగుస్తారు. అయితే గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మొత్తం ఆయనను నమ్ముకోరు. ప్రపంచం అంతా ఆయన నమ్ముకోరు. ప్రపంచంలో కొంత భాగము యేసునందు విశ్వాసం ఉంచుతారు, మరికొంత భాగం కోట్ల సంఖ్యలోనే, వందలు వేలు లక్షలు కాదు, కోట్ల సంఖ్యలోనే ఆయన యందు విశ్వాసం ఉంచరు. అదే కోట్ల సంఖ్యలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఉంచిన వారందరూ ఆయన రెండవ రాకడలో మృతులైన సజీవులై ఉన్న మొత్తం ఆయన దగ్గరకు ఎత్తబడతారు. ఆయన మధ్యాకాశానికి వస్తాడు. సంఘము భూమి మీద నుండి ఆయన ఉన్న ఆ ప్రదేశానికి వెళుతుంది. ఎవ్వరూ చింతపడాల్సిన అవసరం లేదు. మృతులైన మన వారందరినీ కూడా మనం తప్పకుండా ప్రభుతో చూస్తాం. యేసు నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు అని చెప్పి ఆ తర్వాత ఏమన్నాడు? తెసలోనికైలకు రాసిన 1 పత్రిక 4:13 సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టము లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారం ఏది నమ్మాలి? యేసు మృతి పొంది తిరిగి లేచెనని, ఇది యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన ఎడలా అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అదే ప్రకారం ఆయన ఎలాగ మృతి నుండి తిరిగి లేచెనో అదే ప్రకారము దేవుడు ఈ మృతి నొందిన వారిని తిరిగి లేపి తనతో కూడా తీసుకొని వస్తాడు. కాబట్టి కోల్పోయిన మన వారిని అందరినీ తప్పకుండా మనం చూస్తాం, అది కూడా ప్రభువుతో చూస్తాం. ఈరోజు మన వారికి ఒకవేళ ఎడం ఏర్పడితే అది తాత్కాలికమే.
ఇంకా కొద్ది దినముల్లో వారు మనం మళ్ళీ కలుసుకుంటాం. ఇక కలుసుకున్న తర్వాత ఎప్పటికీ విడిపోకుండా నిత్యత్వం పర్యంతం అందరం కలిసే ఉంటాం. ఇది సంతోషకరమైన విషయం. భూమి మీద ప్రస్తుతం మనకున్న అనుబంధాలు ఎన్ని తెగిపోయినా, మనం ప్రాణంగా ప్రేమించే వాళ్ళు మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయినా, లోకములో ఇతర మత విశ్వాసాలలో లేని నిరీక్షణ బైబిల్ గ్రంథంలో క్రీస్తు యేసునందు మనకు లభించింది. మిగిలినటువంటి విశ్వాసాలలో ఈ నిరీక్షణ లేదు. చచ్చిపోతే ఇంకోవాడు అంతే సంగతులని తీసుకెళ్ళి ఆ మట్టిలో పడేసి రావటమో, లేకపోతే అగ్నిలో కాల్చేసి బూడిద చేసి ఆ బూడిది కూడా మిగలకుండా నీళ్ళల్లో కలిపేయటం. ఇక వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే, వాళ్ళ బోధ ఏంటంటే ఆత్మపై పరమాత్మలో లీనమైపోయింది, ఇక అంతే సంగతులు ఇంకేం ఉండదని. కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఆత్మపై పరమాత్మలో లీనమైపోవటం ఏదో మనం సినిమాల్లో చూసినట్టు ఆత్మ ఒక జ్యోతిలాగా వచ్చేసి ఇంకొక జ్యోతిలో కలిసిపోవటం ఏం కాదు. అక్షరాల మనమే, మనకు దేవుడిచ్చిన రూపాలే మొత్తం మళ్ళా అక్షయతను ధరించుకుంటాయి. చనిపోయి తిరిగి లేచినప్పుడు, చనిపోయేటప్పుడేమో క్షయమైన దేహంగా చనిపోతుంది. తిరిగి లేచేటప్పుడు అక్షయ శరీరము అంటే మహిమ శరీరము. ఇక దానికి చావు ఉండదు, ఎల్లప్పుడూ జీవించే ఉంటుంది. అది అక్షయ శరీరం. ఆ శరీరంతో లెగుస్తాడు. అర్థమైందా? అంతేగాని ఇంకా లేవడు, ఇంకా అవకాశమే లేదు అని అసలు నిరీక్షణే లేనటువంటి ఇతరుల వల్లే మనం దుఃఖపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా లెగుస్తారు. అందుకే బైబిల్లో చావుని చావు అని లేకపోతే ఇంకో రకంగా గంభీరంగా చూపించలేదు. కానీ చావుని గురించి యేసయ్య తన నోటి మాటల్లో చెప్పింది నిద్ర. మన సహోదరుడైన లాజరు నిద్రించుచున్నాడు, మనం వెళ్ళి అతన్ని మేలుకొల్పుదాము రండి, లేపుదాము రండి అని పిలిచాడు. నిజమే, చనిపోయి అప్పటికి 3 దినాలు దాటిపోయిన లాజరు సమాధి చేయబడితే అక్కడికి వెళ్ళి లాజరు రా అని పిలిచి చనిపోయిన లాజరును సజీవంగా బయటికి రప్పించాడు. కాబట్టి ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనుషులన్నిటికంటే ఎక్కువగా భయపడేది చావు గురించి. రోగం వచ్చిందనుకో భయపడతాడు. ఎందుకు? ఈ రోగం వల్ల చచ్చిపోతానేమో అని, దీనివల్ల చచ్చిపోతానేమో, దానివల్ల చచ్చిపోతానేమో, ఆహారం సంపాదించుకోకపోతే తిండి లేక చచ్చిపోతానేమో. ఇప్పుడు మాస్కులు పెట్టుకున్నాం. ఎందుకు పెట్టుకున్నాం? కరోనా వచ్చి ఊపిరితిత్తుల సమస్యతో చచ్చిపోతామేమో. టోటల్గా ఎవరు ఏది చేసినా దాదాపు అందరి తిప్పలు కూడా చావకుండా బ్రతికి ఉండటానికి. చంపేస్తాను నిన్నంటే సమస్తము ఇచ్చేస్తాడు మనిషి. పైసలు తీసుకోయా, అన్ని తీసుకోయా, నన్ను మాత్రం వదిలే బాబు అని అన్నిటిని ఇచ్చేయటానికి ఇష్టపడతాడు, చావు తప్పించుకోవటానికి. అంటే అన్నిటికంటే భయంకరమైనది చావు అని మనుషుడి ఫీలింగ్. అన్నిటికంటే భయంకరమైన చావునే చంపి తిరిగి లేచినవాడు ఆయన. ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటంటే, అందరూ భయపడేది చావుకైతే ఆ చావును కూడా చంపి తిరిగి లేచిన వాడిని కనుక నేను మీకు తోడై ఉన్నాను కనుక అసలు అందరూ భయపడే ముఖ్యమైనది ఏది ఉందో దాన్నే దెబ్బతీశాను, దాని ముల్లే విరగొట్టాను కనుక అంత పని చేసిన వాడిని నన్ను నీవు నమ్మినట్లయితే ఇక మిగిలినవన్నీ కూడా చేయగలనని నీవు నమ్ముతావు. సంతోషంగా ప్రశాంతంగా నా యందు నిరీక్షణ నిలిపి ప్రయాణం సాగిస్తావు. నీకేది భయం కలిగిస్తుంది? అన్నిటికంటే ఎక్కువ ఏది భయం కలిగిస్తుంది అంటే చావే నాయన. ఆ చావునే నేను దెబ్బతీశాను కదా, దాని ముల్లే విరగొట్టాను కదా. నీ విరగవా? నువ్వు నమ్మట్లేదా నన్ను? నేను మృతుడనే తిరిగి లేచానని నమ్మట్లేదా? అనేకుల్ని లేపానని నమ్మట్లేదా? చావు అనేది ఎక్కడన్నా దాని బలాన్ని ప్రదర్శించిద్దేమో కానీ నా దగ్గర కాదు. క్రైస్తవులా? కాబట్టి నీవు ఏ విషయమందునూ చింతపడొద్దు అన్నాడు. ఆఖరికి చావు విషయంలో కూడా ఏ విషయమును గురించి నువ్వు చింతపడనక్కరలేదు. ఎందుకంటే అన్నిటికీ చాలిన వాడను, సమర్థుడైన వాడను నేనున్నాను అన్నాడు ఆయన. నేను ఉన్నవాడను, నేనున్నాను, నువ్వేం భయపడవాకు. అయ్యా మా వారు మృతులైపోయారు ప్రభువా అంటారే, నేను లేపుతాను కదా.
కొద్ది రోజులు ఓపిక పట్టు, నేను తీసుకొస్తాను, నాతో పాటు తీసుకొస్తాను, నీకు అప్పగిస్తాను. నువ్వే చూస్తావు నీ కళ్ళారా, నేను నిజం చెప్పాను, నేను అబద్ధం ఆడానో నీకే తెలుస్తుంది. నీవు నన్ను నమ్మునట్లు నా గ్రంథమందు నేను లిఖితము చేసి తిని వాటిని నీవు రూఢిగా నమ్మాలి. నమ్మి దుఃఖరాహిత్యం పొంది ప్రశాంతంగా నన్ను మయంపరుచుకో, అంతే. వెంబడించు, సేవించు, అంతవరకే నీ పని. ఇక దాని గురించి అయ్యో వాళ్ళు పోయారు వీళ్ళు ఏం చింతపడద్దు. ఎంత భయానకంగా చనిపోని, ఏ విధంగా నిద్రించని, ఎలాగన్నా చనిపోని, నేను తిరిగి లేపి నీకు చూపిస్తాను, వారిని పునరుత్థానంలో నీకు చూపిస్తాను అని దేవుడు ఘంటాపదంగా మనందరికీ వాగ్దానం చేసి ఉన్నాడు గనుక అందరూ కూడా ఈ మాట చేత ధైర్యం తెచ్చుకొని ఆదరణ పొంది ప్రభు వైపు చూడాలి. నమ్ముతున్నారా? మృతులైన మన వారిని తిరిగి ప్రభు చూపిస్తాడని. ఇప్పుడు మొన్న ఆ మధ్య మా నాయన నిద్రించాడు. నిద్రించినప్పుడు భౌతిక ఎడబాటును బట్టి కొంచెం దుఃఖపడ్డాను. కానీ లేఖనం తెలుసు, అది తాత్కాలికమే. తప్పకుండా మళ్ళా నా తండ్రి తిరిగి పునరుత్థానంలో లెగుస్తాడనేది నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. భౌతికంగా దుఃఖపడుతున్నా ఆత్మలో దుఃఖం లేదు. ఎందుకంటే నిరీక్షణ ఉంది, నిరీక్షణ ఉంది కాబట్టి చింత లేదు. గనుక యేసునందుండి మృతులైన వారందరూ కూడా యేసు రెండవ రాకడలో మొత్తం తిరిగి లెగుస్తారు. మనము వారందరం కలిసి ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, మనం భూమి మీద నుండి ఆయన దగ్గరికి వెళ్తాం. ఇస్సాకు తండ్రి గుడారంలో లేడు, తల్లి గుడారంలో లేడు, పొలములో ధ్యానింపవచ్చెను. రెబెక పుట్టింటికాడు లేదు, అత్తింటికాడు లేదు, పొలములోనే ఇస్సాకును కలుసుకుంది. అవునా? ఎలియాజరు తీసుకొచ్చి రెబెకాను ఎక్కడ అప్పచెప్పాడు ఇస్సాకుకి? పొలములోనే. ఈ పొలములో కలుసుకోవటం అనే ప్రక్రియ ఉపమాన రీతిలో సంఘానికి, క్రీస్తుకి భవిష్యత్తులో ఏర్పడబోతున్నటువంటి ఆ కలయిక ఏదైతే ఉందో, ఆయన పరలోకము నుండి మధ్యాకాశానికి రావటం, భూమి మీద నుండి సంఘం అక్కడికే ఎత్తబడటం, ఈ రెండు తెస్సలోనికైలకు రాసిన ఆ పత్రికలోనే, ఆ మొదటి పత్రికలోనే 4:13 నుంచి చదివితే ఒక్కసారి చూడండి, చదువు. సహోదరులారా, అది మొత్తం అవసరం లేదు నాయన. 17 ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుతుంది. అది ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు. ఆకాశ మండలానికి వస్తాడు. దాన్ని మధ్యాకాశం అని కూడా మన పెద్దలు వ్యాఖ్యానించారు. ఆకాశ మండలమునకు ఆయన వస్తాడు, మనం కూడా అక్కడికి వెళ్తాం. ఆ వెళ్ళేటప్పుడు మనతో పాటు మృతులైన మన వారందరూ కలిసి మొత్తం ఆయనతో ఉంటాం. ఇది మొదటి పునరుత్థానము. ఇది మొదటి పునరుత్థానం. ఈ పునరుత్థానం జరిగిన తరువాత ఇక మనందరినీ తీసుకొని వెళ్ళటం, వెళ్ళిన తర్వాత ఫస్ట్ జరిగేది క్రీస్తు న్యాయపీఠపు తీర్పు. ఈ న్యాయపీఠపు తీర్పు ఎవరెవరు ఆయన కొరకు ఏమేమి చేశారు, ఏం బోధించారు, ఎలా ప్రవర్తించారు, వారి శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏమిటి, మంచి ఏంటి, చెడ్డ ఏంటి, దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలితము పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇది 1 కొరింథీ పత్రిక, 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది చూడండి. ఎందుకనగా 1 కొరింథీ 15లోనేమో పునరుత్థానాన్ని గురించి వ్రాయబడి ఉంటుంది. 2 కొరింథీ 5:10లోనేమో పునరుత్థానం చెందిన తరువాత మనకేం జరగబోతుందో వ్రాయబడి ఉంటుంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అది ఫస్ట్ జరిగేది. తీసుకెళ్ళగానే పెండ్లి విందు కాదు.
తీసుకెళ్ళగానే ముందు భూమి మీద మనం జీవించిన జీవితం, క్రీస్తు కొరకు మనం చేసినటువంటి త్యాగం, లేక దేవుని పనిలో మనం చేసిన దోషం, ఇవన్నిటిని కూర్చున్న విమర్శ ఉంటుంది అక్కడ. కొంతమంది అన్న తీర్పు మనకెందుకు ఉంటుంది? యేసునందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అనుంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు మరణంలోనికి రాక, తీర్పులోనికి రాక, మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు అని రాసుంది యోహాను సువార్తలో. నువ్వేందన్నా మళ్ళా మనకి న్యాయపీఠపు తీర్పు ఉంది అంటావు అని అడిగితే, నిజమే, తీర్పు రెండు రకాలు, పునరుత్థానం రెండు రకాలు, ఎలాగో తీర్పు కూడా రెండు రకాలు. ఒకటి, ఆయన యందుండి విశ్వాసం ఉంచినటువంటి పరిశుద్ధులకు యేసయ్య తీర్చేటువంటి తీర్పు. ఇది కూడా మొదటనే జరుగుద్ది. మొదటి పునరుద్ధానంలో ఎత్తబడ్డ వాళ్ళందరికీ ఫస్ట్ తీర్పు జరిగిద్ది. ఈ తీర్పు ఏమిటంటే వారి దోషములను బట్టి నరకానికి పంపించే తీర్పు కాదు. వారి దోషములకు పరిహారముగా యేసు రక్తమును వారు ఆశ్రయించారు, పాపక్షమాపణ పొందారు. మరి న్యాయపీఠం ఎందుకు అంటే వారి వారి ప్రయాస, వారి వారి క్రియలు, వారి బోధ, మంచి చెడ్డ సమస్తమును విశ్లేషించి, ఒరే బాబు, నువ్వు నా యందు విశ్వాసం ఉంచావు, అంతా బాగానే చేసావు, కానీ ఫలానా విషయంలో నువ్వు పొరపాటుగా ప్రవర్తించావురా, లేకపోతే నిన్ను ఈ స్థాయిలో ఉంచుదాం అనుకున్నాను, నిత్యత్వం అంతా ఈ మహిమ నీకు ఇద్దాం అనుకున్నాను, కానీ మరి నువ్వు ఇలాగా మరి కొన్ని బలహీనమైన చర్యలు చేసినందున, బలహీనమైన బోధలు చేసినందున, లేకపోతే ఇలా జరిగినందున మరి నీకు అంత మహిమ ఇవ్వలేనబ్బా, ఇదిగో ఇది నీకు. ఒకవేళ నీకంటే కింది స్థాయి భక్తి చేసిన వాడు ఒకవేళ అక్కడ ఎక్కువ మహిమ పొందొచ్చు. ఉదాహరణకి ఒక చిన్న మాట చెప్తానండి. ఒక 100 మంది సంఘాన్నే లేదా ఒక 50 మంది సంఘాన్నే కలిగి ఉన్న సేవకుడు తనకిచ్చిన ఆ 50 మందిని పరిపూర్ణులుగా సిద్ధపరిచి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు విస్తారంగా 1000 మంది ప్రజలు ఉన్నారు నా ముందు. ఇంతమందిని నేను సరిగా సిద్ధపరచలేదనుకో, మరి ఆ 50 మంది కలిగి ఉన్నోడు పరిపూర్ణం చేశాడు ఆ 50 మందిని. యేసు క్రీస్తునకు కలిగిన మనస్సు వారిలోకి ఏర్పడినట్లు ప్రయాసపడి వారిని చెక్కకొచ్చాడు, ఒక శిల్పి శిల్పాన్ని చెక్కినట్టు. నేనేమో గుంపునేమో ముందేసుకున్నాను, కానీ వీరినందరినీ సంపూర్ణ స్థితిలోకి నడిపించలేకపోయాను. సమాజం దృష్టిలో, ప్రజల దృష్టిలోనేమో నా ముందున్న గుంపును చూసి జనం గొప్పగా అనుకుంటారు. 50 మంది సంఘాన్ని కలిగి ఉన్నోడేమో ఆయన మంచి పాస్టర్ కాదు, మంచి పాస్టర్ అయితే 50 మంది అని చాలా మంది ఉండేవాళ్ళు, చాలా మంది మంచోడు కాబట్టి చాలా మంది ఉన్నారని జనం తీర్పు. ఈ తీర్పు తిరగబడుద్ది అక్కడ. దేవునికి స్తోత్రం, గట్టిగా చెప్పండి. ఈ తీర్పు తిరగబడిపోద్ది. నేను కూడా భూమి మీద ఉన్నప్పుడు ఏమనుకుంటాను, ఫీలింగ్ ఇస్తాను జనాల మాటలను బట్టి. ఓ అబ్బో, జనం అందరు నన్ను తెగమెచ్చుకుంటున్నారు, శాలేమన్ ఇంత ఏం భజన చేసినా చేస్తున్నారు, పర్వాలేదు. ఇదే భజన రేపు పరలోకంలో ఆ జడ్జిమెంట్లో కూడా ఉంటుందని నేను ఫీల్ అవుతుండొచ్చు. కొంతమంది నాకు 50 మందే బిడ్డలు ఉన్నారని కొంతమంది నన్ను తృణీకరిస్తున్నారు. సరే, వాళ్ళు ఏమనుకుంటే నాకేమిలే, దేవుని పని నేను నమ్మకంగా చేయాలి, నాకు ఇచ్చిన దాన్ని నమ్మకంగా నెరవేర్చాలని ఆ భక్తుడు తనకున్న 50 మందిని నమ్మకంగా సంపూర్ణ స్థితి కొరకు సిద్ధపరిచి జాగ్రత్తగా వాళ్ళని ప్రభువుకి అప్పచెప్పాడు అనుకో. భూమి మీద ఉన్న జడ్జిమెంట్ ప్రకారం అక్కడ ఉండదు. నేను ఎంతమంది గుంపును వేసుకొని తిరిగానన్నది కాదు, ప్రభువు చిత్తం ఎంత నెరవేర్చానన్నదానికి నాకు జీతం, బహుమానం, జడ్జిమెంట్. 50 మందినే కలిగి ఉన్నవాడు సంపూర్ణంగా ప్రభు చిత్తం జరిగి ఉండొచ్చు. 1000 మంది ప్రజల్ని కలిగి ఉన్న నేను జరిగించకపోయి ఉండవచ్చు. మరి ఇద్దరిని ఒకే జడ్జిమెంట్ ఎట్లా తీరుస్తాడు? సహజంగా నా దృష్టిలో అతను 50 మందిని కలిగి ఉన్నాడు కనుక తేలిక అయి ఉండి నేను అనుకోవచ్చు. కానీ రేపు అక్కడికి పోయిన తర్వాత అతడు నాకు పై అధికారిగా ఉండొచ్చు, నేను అతని కింద ఉండేవాడిగా ఉండొచ్చు. ఎందుకంటే కొలతలు అక్కడ దేవుడు ఓపెన్ చేస్తాడు. ఎవడి ప్రయాస ఏంటి, ఎవడు ఎంత కష్టపడ్డాడు, ఎవడికి ఏ విధంగా న్యాయం. అర్థమైందా? ద్రాక్ష తోటలో పని కొరకు పనివారిని పిలిచినప్పుడు, రా, పొద్దున్నే పోయాడు, పిలుచుకొచ్చాడు, తోటలో
పని చేపించాడు, 1 దేనారం నీకు ఇస్తాను కూలి. ఓకేనా అంటే ఓకే అయ్య గారు, అదే కదా, తప్పకుండా వచ్చి చేస్తున్నారు. మధ్యాహ్న కాలంలో పోయాడు, చూశాడు, మళ్ళా కొంతమంది పాపం పని లేక మైదానంలో నిలబడి ఉన్నారు. ఏమబ్బా ఏంటి మీరు వెళ్ళలేదు పని కంటే? ఎవరు పిలవలేదయ్యా, మాకు పని దొరకలేదంటే, సరే రండి మీరు కూడా నా తోటలోకి రండి, పని చేయండి, ఏది న్యాయమో అది మీకు ఇత్తును అన్నాడు. దేవునికి స్తోత్రం. తర్వాత 3 పోయాడు, మళ్ళా చూశాడు, మళ్ళా కొంతమంది అక్కడే నిలబడి ఉన్నారు. ఏమైనా మిమ్మల్ని ఎవడో పిలవలేదని? ఎవడో పిలవలేదయ్యా. సరే రండి, మీకు ఏది న్యాయమో అది ఇత్తును, తీసుకొచ్చాడు. తర్వాత ఇంకో గంట ఉందనగా, 6 గంటలకు ఇంకో గంట ఉందనగా 5 పోయి చూస్తే ఇంకా కొంతమంది నిలబడే ఉన్నారు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, పని కోసం పోయినప్పుడు నాకు తెలిసి పొద్దున్నే పోయినోడు 10-11 దాకా నిరీక్షించటం అర్థం ఉంది. కానీ వీళ్ళ నిరీక్షణ చూడు, సాయంత్రం 5 గంటల దాకా కూడా అక్కడే నిలబడి ఉన్నారు. సో అంతసేటు అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి వాడుకొని మాకు ఏదో ఒకటి చేతిలో పెడతారు, సహాయం చేస్తారు, తీసుకెళ్ళి కుటుంబానికి అన్నం పెట్టుకోవాలన్న ఆలోచనతో. వారి నిరీక్షణను బట్టి ప్రభు చెప్తున్నాడు. 5 మళ్ళీ ఆ తోట యజమానుడు వెళ్ళాడు, చూశాడు, అక్కడ కొంతమంది ఏమయ్యా మిమ్మల్ని ఎవరో పిలవలేదని. సరే రండి అయ్యా, సాయంత్రం అయిపోయింది కదా, ఇంకా గంట సమయమే కదా పని చేయటానికి అంటే, ఆ గంటే చేయండి, మీకు ఏది న్యాయమో అది ఇత్తునన్నాడు. అంతా అయిపోయిన తర్వాత 6 గంటలకు అందరూ పని దిగి కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రం చేసుకున్నారు, వరుసగా వచ్చి నిలబడ్డారు. అప్పుడు అందరికీ చెప్పాడు, వరుసగా అందరికీ దేనారం ఇవ్వండి అంటే, ఆ 5 వచ్చిన వాటి దగ్గర నుంచి మొదలు పెట్టారు, ఒక్కొక్క దేనారం. ఈ పొద్దున్నే వచ్చి పొద్దంతా చేశాడు చూడు చాకిరి, వీడు అనుకున్నాడు నాకు ఎక్కువ దొరుకును, ఎందుకంటే గంట సేపు చేసిన వాడికి దేనారం ఇచ్చాడు కదా, నేను పొద్దున్న నుంచి దాదాపు 8 గంటల పై చిలుకు చేశాను కనుక నాకు ఇంకా ఎక్కువ దొరుకునని చూస్తాడు. ఏంది నిలబడ్డావు, నీకు దేనారం ఇచ్చాక వెళ్ళొచ్చు కదా అంటే, ప్రభువా అయ్యా యజమానుడా, గంట సేపు చేసినోడికి దేనారమే, 8 గంటలు చేసినోడికి దేనారమేనా, ఇదేమి న్యాయం అంటాడు. ఇది నీకు అన్యాయంగా ఉందా సోదరుడా? నిన్ను అక్కడి నుంచి పిలిచినప్పుడు ఎంత ఇస్తానన్నాను? దేనారం ఇస్తానన్నారండి. నీకు చెప్పింది ఇచ్చానా లేదా? ఇచ్చారండి. చూసుకో సరిగా ఉందో లేదు, ఉందండి, దేనారం ఉందండి. నీకు చెప్పింది ఇచ్చానా లేదా? ఇచ్చారండి. మరి ఇప్పుడు నీకు అన్న ప్రకారం నీకు ఇచ్చినప్పుడు మరి నువ్వు నన్ను తప్పెందుకు పడుతున్నావు? గంట సేపు చేసినా, అరగంట సేపు చేసినా, 2 గంటలు చేసినా నాకు ఇష్టమైంది, నా సొంత సొమ్ము నేను ఇచ్చుకుంటాను. నా సొంత సొమ్ముని నాకు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటే నీకు కడుపు మంటగా ఉందా అంటాడు. ఇంకా సౌండ్ లేదు, మౌనంగా వెళ్ళిపోతారు. అట్లాగా ఎవరెవరికి ఎలా ఇవ్వాలో, ఎంత ఇవ్వాలో, ఎందుకు ఇవ్వాలో, ఎవరి ప్రయాస ఏమిటో, ఎవరి త్యాగం ఎంతో, ఎవరి ఇబ్బందులు ఏమిటో అన్నీ ప్రభు ఎరుగును. మనుషులు మనల్ని గుర్తించకపోయినా, మనుషులు మనల్ని ఎగతాళి చేసినా, మనుషులు మనల్ని హేళన చేసినా, ఎవరెవరు ఎన్ని రకాల మాటలు అనుకున్నా, ఎవరు ఎంత కష్టపడుతున్నారో, ఎవరు ఎన్ని రకాలుగా ప్రయాసపడుతున్నారో, ఎవరు ఎంత బరువు మోస్తున్నారో, ఎవరు ఎంత వేదన పడుతున్నారో, ఎవరు దేవుని కోసం ఎంతగా కష్టపడ్డారో, ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని మాటలు పడ్డారో. కొంతమంది బయటికి కనపడతారు, కొంతమంది బయటికి కనపడరు, కానీ ఘోరమైన బాధ అనుభవిస్తుంటారు దేవుని కొరకు. కాబట్టి అందరూ ఎవడెవడు ఎంత త్యాగమో రేపు అక్కడ కనపడిద్ది. ఎక్కడ? న్యాయపీఠం ముందు కనపడిద్ది. ఆ న్యాయపీఠపు తీర్పు మన ప్రయాసకు, మన పొరపాట్లకు, మన బలహీనతలకు, మన మంచి చెడ్డలన్నిటికీ తగిన విధంగా న్యాయము తీర్చి, నువ్వు ఈ ఒక్క పొరపాటు నీలో కలిగి ఉండనట్లయితే నేను నిన్ను ఇక్కడ ఉంచేవాడిని. అమ్మా నువ్వు ఇదిగో ఈ లోపం, నీ శరీర సంబంధమైన ఇదిలో ఈ బలహీనత నీకు కానీ అధిగమించినట్టయితే నువ్వు ఇక్కడ ఉండేదాన్ని. అక్కడ ఉండాల్సిన నువ్వు మరొకరి కింద నువ్వు ఇప్పుడు తగ్గాల్సి వచ్చింది. చూడండి, దూతలందరూ ఒకే స్థాయిలో లేరు. కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతలు, అధికార దూతలు, ప్రధాన దూతలు, సాధారణ దూతలన్నీ దూతల్లో పర్సంటేజ్ ఒక స్థాయి భేదాలు ఉన్నాయా? అలాగే రేపు ఎత్తబడేటువంటి సంఘంలో కూడా అందరూ ఒకే స్థాయిలో ఉండరు. ఆదివారం పూట కూడా సరిగా చర్చి రానోడను, క్రీస్తు కొరకు హతసాక్షి అయినోడు ఇద్దరు ఒకటేనా? దేవునికి స్తోత్రం.
ఏమో ఆయన చిత్తమే దయ చూపితే అది వేరే సంగతి, కానీ న్యాయం అయితే ఖచ్చితంగా తీరుస్తాడు ఆయన. మీరు చెప్పండి, పరిశుద్ధులకు అట్లా న్యాయ విమర్శ వద్దా? మీరు చెప్పాలి, న్యాయ విమర్శ వద్దా? నువ్వు వద్దన్నా ఆయనే ఊరుకోలే. ఫస్ట్ తీసుకెళ్ళి మనల్ని పెండ్లి విందులు కాదు, తీర్పు దేవుని ఇంటి వద్దనే ఆరంభమయ్యే కాలము సమీపమైంది. ఫస్ట్ ఇంటి వాళ్ళకే తీర్పు తీరుస్తాడు, తర్వాత బయట వాళ్ళకి తీర్పు తీరుస్తాడు. అయితే ఇంటి వాళ్ళకు తీర్చే తీర్పు నరకానికి పంపేదానికి తీర్చే తీర్పు కాదు, మహిమను నిర్దేశించడానికి, మహిమ స్థాయిని నిర్ణయించడానికి జరిగే జడ్జిమెంట్. అంటే యోహాను సువార్తలో చెప్పినట్టు ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదంటే నిజమే. ఏ తీర్పు తీర్చబడదంటే వీడు పరలోకానికి అర్హుడా నరకానికి అర్హుడా అనే జడ్జిమెంట్ తీర్చబడదు. ఎందుకంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వాడని డిక్లేర్ అయిపోయింది, అప్పుడే సంతకం చేయబడింది వీడు నిత్య జీవానికని. నిత్య జీవంలో వాడు ఏ స్థాయిలో ఉండాలనే మహిమ నిర్ణయము కొరకు, వాడు అంతస్తు నిర్ణయం కొరకు ఫస్ట్ జడ్జిమెంట్ జరుగుతుంది. ఇది అవసరమా వద్దా? అవసరమే. ఆ జడ్జిమెంట్ అయిపోయిన తర్వాత ఇక గొర్రెపిల్ల వివాహం మనందరినీ తన పట్టమహిషిగా, తన సింహాసనం మీద తనతో కూర్చుండి పాలించడానికి యోగ్యమైనటువంటి రీతిలో మనందరినీ కూడా ప్రభువు పరిణయం చేసుకుంటాడు. అంటే ఇక మనల్ని స్వీకరిస్తాడు. అర్థమైందా? వివాహము అంటే ఒక స్వీకరణ కార్యక్రమం. చాలామంది ఆయా తేజోలోకాల నుంచి వచ్చినటువంటి పరిశుద్ధుల గుంపులు ఉంటాయి. వాళ్ళందరిలోకి భూమి మీద నుండి తీయబడిన ఈ నల్ల పిల్లను ఆయన స్వాగతిస్తాడు. ఈమె ఇది మొదలుకొని నిత్యత్వం పర్యంతము నా పట్టమహిషి, అంటే నాతో కలిసి పాలించడానికి నా తరువాతి స్థానము ఈమెదే అని భూలోకము నుండి తీయబడిన మనకి ఆ ఆధిక్యత అప్పజెప్పుటయ్యే వివాహ ఘట్టం. స్వీకరణ కార్యక్రమం జరుగుతుంది. అర్థమైందా? తనతో కలిసి పాలించడానికి సెకండ్ లీడింగ్ అన్నట్టు. ఫస్ట్ భర్త, తర్వాత ఎవరిది పెత్తనం? భార్యది. ఫస్ట్ రాజు, తర్వాత పెత్తనం ఎవరిది? రాణిది. రాజు తరువాత రాజులో సగభాగమై ఉన్నటువంటి రాణిది సెకండ్ లీడింగ్. రాజుగారి చేతిలో దండం ఉన్నట్టే రాణిగారి చేతిలో కూడా చిన్న దండం ఉంటుంది. అలాగా రేపు మనకి అధికార దండము ఇవ్వబోతున్నాడు సకల విశ్వం మీద. ఆశ్చర్యం ఏంటంటే ఆయా తేజోలోకాల్లో మహిమ ప్రపంచాలు ఎంతోమంది ఉండగా బీదలను పైకెత్తువాడు, పెంట కుప్పల మీద నుండి దీనులను బీదలను పైకెత్తువాడు అన్న లేఖనం అక్కడ నెరవేరిద్ది చాలా క్లియర్గా. ఇక్కడ మనం ఉన్న జీవితం ఎలాంటిదంటే అలాంటిది. ఇక్కడ నుండి ఏ యోగ్యత లేని మనల్ని ఆయన రక్తము చేత విమోచించి యోగ్యమైన పాత్రలుగా మనల్ని చెక్కి ఆయన పోలికగా మార్చి యోగ్యత లేని మనకు యోగ్యమైన పాత్రలుగా తీర్చి రేపు ఆ కిరీటము, ఆ సింహాసనము, రాజదండం ఇవ్వబోతున్నాడు. ఆ విధంగా నిన్ను నన్ను సిద్ధపరచడానికే ఈ భూమి మీద రకరకాల పరిస్థితులను దేవుడు వాడుకుంటున్నాడు. మనల్ని అలాగ సిద్ధపరచడానికి. దేనికి? ఆయనతో కూడా కూర్చుండి పాలించే ఆ ధన్యత మనకు లభించున్నట్లు. ఆయనతో కలిసి పాలించాలంటే మరి తగిన కొలతలు మనలో ఉండాలి. తగిన కొలతలు మనలో ఉండాలంటే ఆయనే ఆ కొలతలు తేవాలి. దేవునికి మహిమ. బళ్ళో చేరాడు చిన్నోడు. బళ్ళో చేరినోడు కలెక్టర్ కావాలి. ఇది లక్ష్యం. కలెక్టర్ కావాలంటే ఓ 10 సంవత్సరాలు వాడిని అలానే బళ్ళో కూర్చోబెట్టి 11వ సంవత్సరంలో ఇక నువ్వు కలెక్టర్ పోరా అని ఎవరన్నా అంటారా? కలెక్టర్ కావాలంటే దానికి సంబంధించినటువంటి కొలతలన్నీ కూడా వాడిలో రూపుదిద్దాలి. అలాగే మనల్ని అందరినీ కూడా రక్తము చేత, యేసు రక్తము చేత విమోచించి బాప్తిస్మము ద్వారా మనల్ని తన యొద్దకు పిలుచుకొని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఇప్పుడు తీసుకొని తన వ్రేళ్లతో మన మీద పని చేస్తున్నాడు ఆయన. ఆ పని చేసే ప్రక్రియలో
కొన్నిసార్లు మనం అనుకున్న షేపుల్లోకి మనం వేరే షేపుల్లోకి వెళ్ళిపోతుంటాం. మన చిత్తాలు జరగవు, వేరే వేరే అన్నీ కూడా మన పట్ల నెరవేరుతూ ఉంటాయి. మనం ఒకటి అనుకుంటే మనం ఇంకోటి అవుతూ ఉంటాం. ఆయనే మనలోకి తీసుకొస్తుంటాడు. మనం అనుకున్నవి జరగవు, మనం అనుకోనివి జరుగుతాయి. అర్థమైందా? ఏంది అసలు ఇట్లా అయిపోతుంది నా బతుకు, నేను ఏదో అనుకుంటే ఏదో అయిపోతుంది, ఏం జరుగుతుంది, ఎందుకు నాకు ఈ బాధలు, ఎందుకు నాకు ఈ కష్టాలు, ఎందుకు నాకు ఈ ఆవేదనలు, ఒకదాని తర్వాత ఒకటి నా బతుకంతా అకచాట్ల ఇదైపోయింది కదా అని కొంతమంది వేదన పడుతుంటారు, యేసును ఎరిగినటువంటి వాళ్ళు. దానికి సమాధానం ఏంటంటే, న్యాయపీఠపు తీర్పు తర్వాత నీవు వెళ్ళి ఆయనతో కలిసి పాలించడానికి రాజదండము పొందునట్లు, కిరీటము పొందునట్లు, సింహాసనం మీద అధిష్ఠించడానికి తగిన విధముగా నీవు అర్హత పొందునట్లు, అయోగ్యుడివైనా అపాత్రురాలివైనా నిన్ను పిలిచాడు. పిలిచిన వాడు ఇప్పుడు మలచటం మొదలుపెట్టాడు. అర్థమైందా? కోరుకున్నాడు కాబట్టే కొలిమిలో పెట్టాడు. అర్థమైందా? నిత్యత్వంలో నిన్ను తనతో కూడా కూర్చుండబెట్టాలనుకున్నాడు, నిన్ను పరిణయం చేసుకోవాలనుకున్నాడు కాబట్టి చెక్కుతున్నాడు. లేకపోతే నువ్వు ఉన్నదన్నట్టు నేను ఉన్నదన్నట్టు అట్లనే పోయామనుకో, అక్కడున్న తేజోలోక పరిశుద్ధులందరూ నవ్వుతారు, ప్రభువుని చూసి ఎగతాళి చేస్తారు. అర్థమైందా? అందుకని యోగ్యతే లేనటువంటి నల్లపిల్లను స్వీకరించి ఈ నల్లపిల్ల మీద ఆయన తన పని చేస్తున్నాడు. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటకా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, శిల్పకారుడా నా యేసయ్యా, మలచుచుంటివా నీ పోలికగా, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో చూపించుటకా, ఇంతగా నన్ను ప్రేమించినది నీ రూపము నాలో చూపించుటకా, ఇది నా ఎడ నీకున్న నిత్య సంకల్పమా, నా ఎడ నీకున్న దేవునికి మహిమ. నిందలు అనే ఉలిని వాడతాడు. సుత్తి చేతిలో పెట్టుకుని నిందలు అనే ఉలిని వాడతాడు. మీకు తెలుసా? ఒక చిన్న రహస్యం చెప్తా, మీకు తెలిసే ఉండొచ్చు. ఒక శిల్పి శిల్పాన్ని చెక్కేటప్పుడు, ఒక శిలని శిల్పంగా చెక్కేటప్పుడు ఒకే విధమైన ఉలిని వాడడు. సుత్తె ఒకటే, రకరకాల సుత్తెలేం వాడలే కానీ సుత్తె ఒకటే, లేదా ఒకటి రెండు మారుస్తాడేమో కానీ సైజులు, ఉలులు మాత్రం మారతాయి. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసా? కొన్ని పెద్ద పెద్ద భాగాలు షేపులు తీయాలంటే దానికి తగ్గ ఉలిని వాడతాడు. కొన్ని సెన్సిటివ్ ప్రదేశాలు ఉంటాయి, ముక్కు, కళ్ళు, పెదవులు, ఇవన్నీ చెక్కేటప్పుడు చిన్న చిన్న ఉలులు వాడతాడు. పెద్ద ఉలులు తీసుకొని కొడితే మొత్తం మారిపోద్ది షేప్. అందుకని ఏ ఏ షేపులు రావాలో దానికి తగ్గ ఉలిని ఎంచుకొని, సుత్తె ఒకటే, దాన్ని కొట్టి దాంతో చెక్కుతా ఉంటాడు. ఉలులు మారతాయి, సుత్తె ఒకటే. దేవునికి స్తోత్రం. అట్లాగే
అందరికీ ఒకే విధమైన ఉలి ఉండదు. కొంతమందికి నిందలు అనుమతిస్తాడు, అవమానాలు అనుమతిస్తాడు, ఆకలి దప్పులు అనుమతిస్తాడు, అప్పులను అనుమతిస్తాడు, వ్యాధులను అనుమతిస్తాడు, రకరకాల పరిస్థితులను అనుమతిస్తాడు, ఊహించని పరిణామాలు అనుమతించబడతాయి. ఎవరెవరు ఎందు నిమిత్తం ఏర్పరచబడ్డారో, రేపు వారిని ఏ అంతస్తులో ఉంచాలనుకున్నాడో, వారి పట్ల ఏ సంకల్పం నెరవేర్చుకోవాలనుకున్నాడో ఆ పోలికగా వారిని తీర్చిదిద్దడానికి కావలసిన షేపు వాళ్ళలోకి వచ్చేటట్టు తగిన ఉలిని ఉపయోగించి వారిని చెక్కుతూ ఉంటాడు. క్రీస్తు యేసునందున్న ఏ ఒక్కరూ కూడా అస్సలు నా మీద ఏ చెక్కడ పని జరగట్లేదు, నేను హాయిగా ఉన్నానని ఎవ్వరూ చెప్పలేరు. కొంతమందిని ఇబ్బంది పెట్టడానికి ఇరుగు పొరుగులను వాడుకుంటాడు, శ్రమలో చెక్కడానికి. కొంతమందిని ఇంటోళ్ళనే వాడుకుంటాడు, వాళ్ళు టార్చర్ చేసే కొద్దీ వీళ్ళల్లో ఆ దేవుని పోలిక ఏర్పడుతుంటుంది అన్నమాట. ఆ ఓర్పు సహనాలు అవన్నీ కూడా వీళ్ళలో రూపుదిద్దుకుంటాయి. గనుక యేసయ్య ఇప్పుడు బాప్తిస్మం ద్వారా మనల్ని ఆయన చేతుల్లోకి తీసుకుని రేపు తనతో పాటు పాలించడానికి అర్హమైన పాత్రలుగా మనందరినీ తీర్చిదిద్దుతున్నాడు. నేటి వరకు నీవు నీ జీవితంలో ఫేస్ చేసినటువంటి ప్రతి విధమైన అనుభవాలు, ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నటువంటి పరిస్థితులు, భవిష్యత్తులో నువ్వు ఎదుర్కోబోతున్న పరిస్థితులు, ఇవన్నీ కలిపి నీలో ఏర్పడిన రూపును రేపు నువ్వే చూసుకొని ఆశ్చర్యపోతావు. రేపు అక్కడికి పోయిన తర్వాత అడగవు, ఎందుకు నాయనా నన్ను ఇంత బాధలు పెట్టావని అడగవు. నీలో దేవుడు ఏర్పరిచిన ఆ పోలిక చూసుకొని ముచ్చటపడి నువ్వు ఇలా అంటావు, ఎందుకా ప్రభువా నన్ను అలా అనుమతించావు, ఎందుకేనా నాకు అలాగ చేసావు తండ్రి, నీకు వందనాలయ్యా అని మహిమపరచడం తప్ప ఎందుకు ఇలా అనే ప్రశ్నే ఉండదు నీకు. కాబట్టి ఇందు మూలంగా మీ అందరికీ ఈ సందర్భంగా ఒక ఆదరణ మాట చెప్తున్నాను, వేదన పడకండి. అన్నీ ఎరిగే ఉన్నాడు, అన్నీ కావాలని ఎరిగి నీ జీవితంలో కొన్ని పరిస్థితులు ఆయన పోలిక నీలో కొన్ని విషయాలలో ఏర్పడలేదు, వాటిల్లో కూడా ఏర్పడున్నట్లు పనిగట్టుకుని కొంచెం నీకు బాధ ఇబ్బంది అని ఆయనకు తెలుసు, అయినా అనుమతిస్తున్నాడు. కొంచెం నొప్పి పుట్టిద్ది నీకు తెలుసు, అయినా ఆయన కావాలని కొన్ని అనుమతిస్తున్నాడు నీ జీవితంలోకి. కొన్నిసార్లు మారాన్ని నీ జీవితంలోకి రానిస్తున్నాడు ఆయన. భవిష్యత్తులో అదంతా మధురమని నీవు గుర్తిస్తావు. హల్లెలూయా. అనవసరంగా మాత్రం నిన్ను వేదన పెట్టి ఆయన ఆనందపడటానికి ఆయన ఏమో సైకో కాదు, ప్రభు క్షమించుగాక. ఆయన ప్రేమగల తండ్రి. ఎంత ప్రేమ నువ్వు అంటే ఎక్కడో అగాధంలో ఉన్న నిన్ను నెత్తి మీదకి ఎత్తుకున్నాడు ఆయన, చంకకెత్తుకున్నాడు, నెత్తి మీద పెట్టుకున్నాడు నిన్ను. ఎంత పిచ్చి నువ్వంటే ఆయనకి. అంత ప్రేమించేటువంటి తండ్రి నిన్ను వేదనల పాలు కావాలని చేసి ఆనందపడేవాడు కాదు, కానీ అవి నీకు అవసరమై ఉన్నవి. అదే పేతురు భక్తుడు తన పత్రికలో చెప్పాడు. నేను కూడా దేవుని కృపతో ఒక పాట పాడుకున్నా ఆత్మ నడిపింపులు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుతున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. తండ్రి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునిస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు.
మేఘం వర్షాన్ని ఇవ్వదు, కాల్చబడకపోతే స్వర్గం విలువ పొందలేదు, చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు, దున్నబడకపోతే భూమి పంటనివ్వలేదు, చెక్కబడకపోతే శిల్పం కాదు, శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు, నువ్వు శ్రమల కొలిమిలో కాలకపోతే యేసు రూపు రాదు. నమ్మునేస్తమా ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందదు. దేవునికి మహిమ. కొంతమంది నా దగ్గరికి వచ్చి విశ్వాసులు, అన్న ఈ సమస్య వచ్చిందన్నా, అసలు ఈ బాధ నన్ను ఎంతో వేధిస్తుందన్నా అని 1-2 గురించి చెబుతారు. నేను లోపల నవ్వుకుంటా, రోలు వచ్చి మధ్యలతో మొరబెట్టినట్టు. రోలును ఒక పక్కే దంచుతారు, మధ్యల్ని 2 పక్కల వాయిస్తారు. అంటే వాళ్ళు కలిగి ఉన్న బాధ ఒకంత అయితే నేను రకరకాల బాధలు ఉన్నాయి. అయినా నాకు ఆ విషయంలో చింత లేదు. ఎందుకు అంటే నా పట్ల దేవుడు అనుమతించేటువంటి సకల సంగతులు నాలో ఆయన పోలిక ఏర్పరచడానికే అనుమతిస్తున్నాడన్న సంగతి నాకు తెలుసు. కాబట్టి నన్ను ఒక విలువైన పాత్రగా ఆయన చెక్కబూనుకున్నప్పుడు, దానికోసం కొన్ని పరిస్థితుల్ని కావాలని ఆయన అనుమతిస్తున్నప్పుడు వాటికి నేను ఎందుకు రివర్స్ అవ్వాలి? రివర్స్ అయ్యి అడ్డగించాను అనుకో, ఆయన నన్ను ఏర్పరచుకోవాలనుకున్న పోలికలోకి తెచ్చుకోలేడు. కాబట్టి మెత్తగా నన్ను నేను అప్పచెప్పుకొని చెక్కున్నాయన నీ పోలిక చొప్పున ఎట్లనన్నా పర్వాలేదు, ఏదన్నా రాని, నీకే స్తోత్రం అన్నా. నన్ను ఇలాగా బాధ పెడుతున్నారు, లేదా బాధ పెడుతున్నాడు, లేకపోతే బాధ పెడుతుంది, లేకపోతే ఈ సమస్య ఇబ్బంది పెడుతుంది అని కృంగిపోయి వేదన పడి నా ముందుకు వచ్చేవాళ్ళు నాకు చిన్న పిల్లల్లా కనపడతారు. దేవుని వాక్యం అనేక రకాలుగా వింటున్నప్పటికీ కూడా ఇంకా వీరు చిన్న పిల్లలుగానే ఉన్నారు, అసలు విషయాన్ని గ్రహించలేకున్నారు. అంత గ్రహింపు వీరిలోకి వస్తే చాలా వరకు ఆ పరిస్థితులు పోతాయి. ఈ పిచ్చోళ్ళు ఇంకా ఎదగలేదు, ఎదిగితే అవి పోతాయి. ఆ ఎదుగుదలలోకి తీసుకొని రావటానికి ఆ పరిస్థితులన్నీ అనుమతిస్తున్నాడు. వీళ్ళల్లో ఆ మనసు ఎప్పుడైతే పోతుందో, అసలు విషయాన్ని ఎప్పుడైతే గుర్తిస్తారో, అప్పుడు ఇక ఆ చెక్కుళ్లతో చాలా వరకు వర్క్ ఉండదు. అనుకున్న షేపు మనిషిలోకి వచ్చిన తర్వాత ఇంకా ఒక్క దెబ్బ కూడా అనుమతించడు ఆయన. శిల్పి తను అనుకున్న రీతిని శిలను శిల్పంగా మార్చి అంత రెడీ అయిన తర్వాత ఒక్క దెబ్బ కూడా కొట్టనట్టు, మనం ఆయన అనుకున్న షేపులోకి వచ్చినాక నువ్వు వెతికినా కనబడదు. అందుకే అన్న కూడా ఇలా పాడాడు, యేసయ్య నీ కృప తలంచగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగాని నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడను ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. గుర్తుపెట్టుకో, షేపులు వచ్చేటట్టు చెక్కుతాడు తప్ప మొలాట తీసుకొని మొత్తం పగలగొట్టడు. అంటే నిన్ను సంపూర్ణంగా పాడు కానివ్వడు.
పాడు చెయ్యడు ఎప్పుడు నిన్ను. చిన్న చిన్న వాటిని లేదా కొన్నిసార్లు నీ కాఠిన్యాన్ని బట్టి కొంచెం పెద్ద పెద్ద వాటిని అనుమతించి మనలో ఆ ప్రాచీన స్వభావాన్ని తొలగించి క్రీస్తు యేసు యొక్క నవీన స్వభావాన్ని మనలో క్రమక్రమంగా ప్రవేశపెట్టటమే దేవుని దయాపూర్వక సంకల్పం. అంతే. మొత్తంగా నిన్ను పాడు చేయటం దేవుని చిత్తం కాదు. అందుకే ఇంకో పాటలో ఇలా చెప్పబడింది, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పాడవు, జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పాడవు, నీలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నీలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ. బంగారాన్ని తీసుకెళ్ళి నీళ్ళలో వేయండి, బంగారం నీళ్ళని లాగుద్దా? ఎన్ని నీళ్ళన్నా పారని, పైన పారటమే కానీ దానిలోనికి పో. సో నీళ్లలో 20 సంవత్సరాలు నానబెట్టిన బంగారానికి ఏమీ కాదు. అగ్నిలో తీసుకెళ్ళి గోల్డ్ వేయండి, బంగారాన్ని వేయండి, ఇంకా ఏదన్నా కాస్త కూస్త మాలిన్యం అంటూ ఉంటే అది కూడా పోయి శుద్ధ సువర్ణం అయిపోతుంది, ఇంకా తేజరిల్లుతుంది. దాని లక్షణం అది. అందుకే తనను తాను బంగారంతో పోల్చుకున్నాడు యోబు భక్తుడు. శోధింపబడిన మీదట నేను మారేదను. దాన్నే భక్తుడు వాడుకున్నాడు. మీ విశ్వాసము సువర్ణము కంటే అమూల్యమైనదై అగ్ని పరీక్షకు నిలిచినదై ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మెప్పు మహిమ ఘనతకు ఆయన ఇవ్వటానికి అది కారణమవుతుంది అన్నాడు. గనుక నేను 1కి 100 సార్లైనా చెబుతాను, నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డావు, యేసు బిడ్డవు అయిపోయావు. గనుక నిన్ను తగిన పాత్రగా సిద్ధపరచకుండా ఆయన నిన్ను వదిలిపెట్టడం అసంభవం. నువ్వు ఎంత మొత్తుకున్నా, ఎంత విలవిలలాడినా, నీకు ప్రాణహాని జరగనీయకుండా, లేకపోతే నీ ఆత్మకు నష్టం కలగనీయకుండా ఆయన అనుకున్న కాలం వరకు, ఆయన నీకు ఇచ్చిన జీవిత కాలం వరకు ఆయన నిశ్చయముగా నిన్ను కాపాడుకుంటాడు. అదే సమయంలో నిన్ను అనుకున్న షేపులోకి తీసుకొని రావటానికి కొలిమి కూడా ఉపయోగిస్తాడు. కొలిమి ఉపయోగిస్తాడు, ఉలిని సుత్తిని ఉపయోగిస్తాడు, తన వ్రేళ్లను ఉపయోగిస్తాడు నిన్ను అనుకున్న పాత్రగా మలచడానికి. ఎన్నరాని నాయన నువ్వు అనుకున్నట్టు నన్ను చేయి ప్రభు అనుకోవటమే నీకు స్తోత్రం ప్రభువా. సరే, ఇక నువ్వు సుత్యాబులితో కొట్టి నన్ను ఏదో చెక్కాలనుకుంటే నేను మాత్రం కాదంటానా ప్రభు. అయితే తట్టుకునే శక్తి నీమని వేడుకోవాలి. ఇవన్నీ మనకు మేలుకే పరిణమిస్తాయి. అదొక్కటి అర్థమైతే చాలు నీకు. దేవునికి మహిమ. ఎందుకు ఇన్ని బాధలు? రేపు మనం పోతున్నటువంటి మహిమ సామాన్యమైనది కాదు. ఇక్కడ ఎంతకాలం అండి మనం ఉండేది? మహా బతికితే 70, 80, 90. వెనకటోళ్ళు కాస్త పెద్ద వయసు వాళ్ళు తిన్న తిండి, వాళ్ళు చేసిన కష్టం అదంతా బట్టి ఒక 90, 100 ఏళ్ళు వాళ్ళు బతకొచ్చు. మనకు అన్నీ బాగుండి ఒక 70 ఎక్కువ మనకి, అవునా? అది కూడా ఆరోగ్యరీత్యా. ఈ మధ్యలో ఏదన్నా ఎవడన్నా తేడా చేసిందా, మనం తేడా పడ్డా అవుట్. హైవే మీద పోతున్నాం, ఎదుటోడు పద్ధతికి వస్తే ఏం లేదు, వాడు తేడా పడ్డాడు అనుకో, మనం తేడా. అనుక్షణం 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 అనుక్షణం
ఆయన కృపలో బతికిపోతున్నాం. కాబట్టి జీవితం, ఇక్కడ ఉన్న జీవితం చాలా చిన్నది. అసలు ఇది కాదు. ఈ జీవితాన్ని నీకివ్వడం కోసం ఆయన చనిపోయి తిరిగి లేవలేదు. ఇదెంత? అది నిత్యత్వం పర్యంతం. అది వేల 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 సంవత్సరాలు. ఇక నెక్స్ట్ జీవితాన్ని ఇన్ని సంవత్సరాలని కొలత వేయలేము. ఇన్ని సంవత్సరాలనే పదం ఎత్తడానికి వీల్లేదు. ఎందుకంటే ఇది అంతము లేని రాజ్యము, ఇక అంతము లేని జీవితం. అది అంత గొప్ప ప్రపంచంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. అంతేకాదు, అంత గొప్ప అంతస్తుకు కూడా మనం వెళ్ళబోతున్నాం. అందరి ముందు పెండ్లి విందు జరక్క ముందు పెండ్లి చేసుకునేటప్పుడు స్వీకరణ కార్యక్రమంలో చెబుతాడు, విశ్వ పౌరులారా, ఇదిగో ఇది మొదలుకొని నా పట్టమహిషిగా, నా తరువాత సెకండ్ లీడింగు భూలోకము నుండి తీయబడిన ఈ సంఘముదే అంటాడు. అనగా మనకే ఆ ధన్యత, అదృష్టం, ఆ భాగ్యం లభించింది. ఎందుకంటే దానికి తగ్గట్టుగా మనల్ని దేవుడు సిద్ధపరుచుకున్నాడు. అప్పుడు స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలవందురు. 60 మంది రాణులు, 80 మంది ఉపపత్నులు, లెక్కకు మించిన కన్యకలను గలరు గాని నా పావురము, నా నిష్కళంకురాలు ఒక్కతే అంటాడు. అప్పుడు స్త్రీలు ఆమెను చూచి ధన్యురాలందురు. కాబట్టి మనకి ఈ గొప్ప భాగ్యం రేపు లభించబోతుంది కనుక, అందుకే అందరిని తగిన విధంగా సిద్ధపరచుకోవటానికి దేవుడు శ్రమలనే వాడుకుంటాడు. అందరూ గుర్తుపెట్టుకోండి, నాకు ఇట్లెందుకు వచ్చింది, నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు, నాకు అప్పులు ఎందుకు అయినాయి, మా అమ్మాయికి పెళ్ళి ఎందుకు కాలేదు, లేకపోతే పెళ్ళైతే పెటాకులు ఎందుకు అయినాయి, మా ఆయన ఎందుకు మారలేదు, మా అమ్మ ఎట్లా, మా అబ్బాయి ఎట్లా, నేను ఎట్లా, నాకు ఈ రోగం ఎందుకు వచ్చింది, నాకు ఎందుకు ఇన్ని సమస్యలు వచ్చినాయి, నాకు ఎందుకు అసలు ఈ శోధనలో సుడిగుండం ఏంది, ఎన్ని రకాలుగా నువ్వు మొత్తుకుంటావో మొత్తుకో. సమాధానం ఒకటే, నిన్ను ఆయన పోలికలోనికి చెక్కుకోవటానికి, సంపూర్ణ స్థితిలోకి నిన్ను నడిపించుకోవటానికి, నీలో ఆ ప్రాచీన స్వభావాన్ని విరగొట్టి తొలగించి క్రీస్తు యేసు యొక్క నవీన స్వభావం నీలో ఏర్పరిచి నిన్ను అన్ని విషయాలలో సరిచేసి రేపు ఆయన రాజ్యములో ఆయన ఇచ్చే స్థాయిని అధిరోహించి నెరవేర్చడానికి, ఆయన ఇచ్చే బాధ్యత నెరవేర్చడానికి తగిన విధంగా నిన్ను సిద్ధపరచుటకే సమస్తము. ఎంతమందికి ఇది అర్థమైంది? ఇది ఒకసారి కాదు, 10 సార్లు కాదు, ఏదో ఓదార్పు యాత్ర కాదు, వాక్య సత్యం చెప్తున్నాను నేను. ఓదార్పా ఓదార్పు కోసమే అనుకోండి. ఈ మాటల చేత మీరు ఒకరినొకరు ఆదరించుకొనుడి అన్నాడు తెస్సలోనిక పత్రికలో. కాబట్టి ఆదరణ కోసమే అనుకోండి, ప్రాబ్లం లేదు. దేవుని వాక్యం ఖండించుటకును, గద్దించుటకును, బుద్ధి చెప్పుటకును మాత్రమే కాదు. పెక్కు మాటల చేత వారు సహోదరులను ఆదరించి అనుంది లేఖనంలో. వాక్యం అంటే ఖండించడం, గద్దించడం, బుద్ధి చెప్పటమే కాదు. అర్థమైందా? శీలయు మరొకడు బోధకులు అయి ఉన్నందున, ప్రవక్తలై ఉన్నందున వారు పెక్కు మాటల చేత సహోదరులను ఆదరించి. దేవుని మాటల్లో ఆదరణ కూడా దొరకాలి, లేకపోతే మనిషి బతకడం. అసలు ఏంటి విషయం, ఎందుకు నాకు ఈ గతి ఏంటి అనే క్వశ్చన్ ప్రతిసారి వస్తానే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పానా, మళ్ళీ వారానికల్లా మళ్ళీ క్వశ్చన్ మార్కుతోనే కూర్చుంటారు. ఏందో ఏమో నాకు ఈ బాధలు అనుకుంటా. మళ్ళీ ఒకసారి పరిశుద్ధాత్ముడు ఆ ప్రస్తావన తెస్తాడు, పన్నుందిలే ఊరక ఎన్నిసార్లు చెప్పినా నువ్వు మారూపాళ్ళు అనుకో. అవును కదా ప్రభా, అవును, నువ్వు నన్ను రెడీ చేస్తున్నావు, స్తోత్రం. ఎప్పటికప్పుడు చెప్తా ఉండాలన్నట్టు. కొంతమందికి ఒక్కసారి చెప్తే ఎక్కేసిద్ది మైండ్కి, ఇంకా మళ్ళీ అడగరు. నీ చిత్తమే జరుగును కాక తండ్రి అంటారు. కాబట్టి ఫస్ట్ ఏంటి, న్యాయపీఠపు తీర్పు అయిపోయిన తర్వాత స్వీకరణ కార్యక్రమం, వివాహ ఘట్టం అయిపోయిన తరువాత పెండ్లి విందు. అది కూడా అయిపోయిన తరువాత ఆయన సంఘముతో కలిసి భూమి మీదకి వస్తాడు. ఎక్కడికి వస్తాడు? ఒలీవల కొండ మీదకి వస్తాడు. అప్పటికి ఇశ్రాయేలు కూడా మారు మనసు పొందుతుంది. ఇశ్రాయేలు జనాంగాన్ని కూడా సంఘముతో కలిపి చేర్చుకుంటాడు. అప్పుడు అన్యజనులు యూదులు సమాన వారసులన్న కార్యం నెరవేరి మొత్తం కలిసి
అంతా కలిసి ఒక్కటే వధువు అయిపోతుంది. ఓకే, యేసు పట్టమహిషులోకి ఇశ్రాయేలు జనాంగం కూడా చేర్చబడతారు. ఇక అంతటితో ప్రపంచంలో భూమి మీద దేవుడు తలపెట్టిన కార్యం సంపూర్ణం చెందుతుంది. ఇక ఈ ఇశ్రాయేలు జనాంగాన్ని, ఎత్తబడిన సంఘం మొత్తాన్ని కలిపి తన రాణిగా సిద్ధపరుచుకొని తాను రాజై ఇదే భూమి మీద 1000 సంవత్సరములు పరిపాలన జరిగిస్తాడు. ఈ 1000 ఏండ్లు నేను చెప్పాను, ఎత్తబడిన వారు కోట్ల సంఖ్యలో ఉంటే విడవబడ్డ వాళ్ళు కూడా అంతే సంఖ్యలో ఉంటారు. సో ఈ ఎత్తబడ్డ వాళ్ళని, ఇశ్రాయేల్ జనాంగాన్ని మొత్తాన్ని కలుపుకొని ఇక విడవబడ్డ గుంపుతో పని మొదలుపెట్టి 1000 years 1000 ఏండ్లు పాలన చేస్తాడు. మీరు గమనించాలి, మొదటి పునరుద్ధానం వరకే ఇప్పటిదాకా నేను చెప్పుకొచ్చింది. ఈ 1000 ఏండ్లు గడిచిన తరువాత ఆ విడవబడ్డ గుంపు ఉన్నారే, ఈ విడవబడ్డ గుంపు మొత్తాన్ని దేవుడే రాజుగా 1000 సంవత్సరాలు పరిపాలించి వాళ్లకు సంపూర్ణ న్యాయం, ప్రేమ, దయ, కరుణ రకరకాలుగా అన్ని లెక్కలు చూపించి దేవుడి పాలన అనేది భూమి మీద జరిగించిన తరువాత 1000 ఏండ్ల తర్వాత మళ్ళా ఒక్కసారి వాళ్ళకి పరీక్ష అనుమతిస్తాడు. ఆ 1000 ఏండ్ల పాలన జరిగేంత వరకు అపవాది అగాధములో బంధింపబడతాడు. వాడు 1000 ఏండ్ల తరువాత, ఆయన పరిపాలన పూర్తయిన తర్వాత వాడిని ఒక్కసారి మళ్ళా రిలీజ్ చేస్తాడు. వాడొచ్చి మళ్ళా ఈ 1000 ఏళ్ల పరిపాలన, దేవుని పాలన చూసినటువంటి ఈ విడవబడ్డ జనాంగం ఉన్నారు కదా, వీళ్ళందరి దగ్గర మళ్ళా కూటం పెడతాడు. వాడు కూటం పెట్టి అసలు ఎట్లా తట్టుకుంటున్నారు ఆ నియంత పాలనని? హాయిగా అంత మందు తాగటానికి లేదు, అంత వ్యభిచారం చేసుకోవటానికి లేదు, ఏదన్నా కొట్లాడుకోవటానికి లేదు, ఏది చేసినా ఇబ్బందే. అసలు ఈ రూల్స్, ఈ హద్దులు, ఈ కట్టుబాట్లు ఎట్ట బతుకుతున్నారు వీరు? అసలు ఎలా మీకు ఇది ఆనందం అనిపిస్తుంది? నాకు చాలా బాధగా ఉంది. మీరు నాకు సపోర్ట్ చేస్తే పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేసి ఆయన అధికారాన్ని తొలగించి మనల్ని మనమే పాలించుకొని స్వతంత్రులం అవుదాం అంటే మొత్తం గుంపంతా పోగవుతారు అని చెప్పాడు లేఖనంలో. గోగు మాగోగు అను వారిని సమకూర్చి లెక్కకు ఇసుక రేణువల వలె వారిని అందరినీ, పరిశుద్ధుల పట్టణం అంటే మనది, పరిశుద్ధుల శిబిరం, పరిశుద్ధుల శిబిరాన్ని ముట్టడి వేయటని మొత్తాన్ని తీసుకొని వస్తాడు. అప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి, వినాలి ఈ పాయింట్, మొత్తాన్ని కాల్చి బూడిద చేస్తుంది. శరీరాలనా ఆత్మలనా? అది పెద్దగా చెప్పండి, పెద్దగా చెప్పండి. వినపడట్లా. శరీరాలనే కదా, రైట్. మరి ఆత్మలు? అవునా? ఈ శరీరం కాలిపోతుంది, ఇక ఆత్మలుగా వారు ఉంటారు కదా. అప్పుడు వారికి, మిగిలిన వారికి కూడా పునరుద్ధానం అనేది వారికేమో ఆల్రెడీ ఆత్మలుగా ఉన్నారు కదా, వారి తర్వాత, వారికంటే ముందు వాళ్ళ బ్యాచ్, దుష్ట బ్యాచ్ మొత్తం చాలామంది సువార్తను వ్యతిరేకించి, ద్వేషించి, ఎంత స్పష్టంగా అర్థమైన నమ్మక తిరస్కరించి దుర్మార్గం చేసినటువంటి వ్యక్తులు మొత్తం పోయారు కదా. అప్పటికి తెచ్చి ఉన్నారు కదా, వాళ్ళు లేవల, వాళ్ళు లెగుస్తారు. అది 2వ పునరుత్థానం. వాళ్ళకు కూడా శరీరములు ఇవ్వబడతాయి, అవి కూడా అక్షయ శరీరములే. అర్థమైందా? అవి కూడా నశించని బాడీసే. అర్థమైందా? ఆ శరీరములు వీళ్ళకు కూడా, అప్పుడు ఆత్మలు అయ్యారు చూడు, వీళ్ళకు కూడా ఇవ్వబడతాయి. ఆ మొత్తం లేచి ధవళ సింహాసనం ముందు నిలబడతారు ఆ 2వ పునరుత్థానం జరిగిన తరువాత. అప్పుడు ప్రతి వానికి నీ తీర్పు తీర్చబడింది. అది ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనం నుంచి 15వ వచనం వరకు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. ఇది 2వ మరణం. 21:8 2వ మరణం. 20:15లోనేమో వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అంతే. చూడండి మళ్ళీ ఒక్కసారి మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ప్రకటన గ్రంథము 20:11 నుంచి. మరియు
ధవలమైన మహాసింహాసనమును గట్టిగా పెద్దగా మరియు ధవలమైన మహాసింహాసనమును దాని యందు ఆసీనుడయ్యున్న యొక్కని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోటు కనబడకపోయెను. భూమి ఆకాశం పంచభూతములు మహావేంద్రంతో లయమైపోయే ఘట్టం అయిపోయింది ఇక. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచి అప్పుడు గ్రంథములు విప్పబడెను మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించెను. వారిలో ప్రతి వాడును తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండము రెండవ మరణము. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. అటుపక్క 21:8 చూడు. పిరికి వాడును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. మనకి మహిమ శరీరములు ఇవ్వబడతాయి, ఎందుకంటే నిత్యత్వం అంతా ప్రభువుతో కలిసి పాలించడానికి, నిత్య మహిమను అనుభవించడానికి. వారికి కూడా రెండవ పునరుద్ధానంలో లేచే వాళ్ళకు కూడా శరీరాలు ఇవ్వబడతాయి, ఎందుకంటే యుగయుగాలు అగ్ని ఆరని పురుగు జావని స్థితిలోకి వెళ్ళడానికి. అందుకే చెప్పాడు, ఆ ఘోరమైన శిక్షలోకి మీరు వెళ్ళకుండాన్నట్లు ఇదిగో నేను నా ప్రాణమును క్రయధనముగా మీ కొరకు చెల్లించాను కనుక నమ్మి బాప్తిస్మం పొందండి, అప్పుడు యుగయుగాలు మండే అగ్నిగుండం నుంచి మీరు కాపాడబడతారని చెప్పాడు. పొలములో పండిన గింజల్ని బస్తాలకెత్తి ఇంటికి చేర్చుకుంటాడు రైతు. పొట్టుని ఏం చేస్తాడు? అది అలాగే ఇదే మాట దానియేలు గ్రంథము 12వ అధ్యాయము ఒక్కసారి చూడండి. దానియేలు గ్రంథము 12వ అధ్యాయము మొదటి వచనం నుంచే చూడు. ఆ కాలమందు లేకపోతే 2వ వచనం చూడు, సరిపోతుంది. మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవము అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలు కొందురు. ఓకే, నిత్య జీవం పొందడానికి లేచే వాళ్ళు మొదటి పునరుద్ధానం. ఈ మొదటి పునరుద్ధానం జరిగిన తరువాత 1000 ఏండ్లు గడచిన తరువాత జరిగేది రెండవ పునరుద్ధానం. మొదటి పునరుద్ధానంలో లేచువారు క్రీస్తు యేసునందుండి మృతులైన వారు నీతిమంతులు పరిశుద్ధులు నై ఉందురు. ఇది ప్రకటన 20లోనే ఉంది. ఆ మొదటి పునరుద్ధానము అయిన తరువాత 1000 ఏండ్లు, ఆ 1000 ఏండ్లు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం ఒక్కసారి తీసుకోండి. ఆ వచనం కూడా అండర్లైన్ చేసుకుంటే బాగుంటుంది. 20వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువు. అంతటా సింహాసనములను చూచి తిని వాటి మీద ఆసీనులై ఉండు వారికి. చూడండి, ఆసీనుడై ఉన్నవాడు అని అనట్లేదు, అంతటా సింహాసనములను. ఒక సింహాసనం కాదండి, అనేక సింహాసనాలు చూశాడట. వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుట ఒకడు కాదు, అనేక ఆసీనులై ఉండబోతున్నారు రేపు సింహాసనం మీద. సింహాసనములను చూశాడు, వాటి మీద ఆసీనులై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కొంతమంది అంత్య అబద్ధ క్రీస్తు ఆ క్రూర మృగము లైన్లోకి వచ్చేసరికి వెళ్ళిపోతామని కదా నమ్ముతున్నారు. కాదు, ఆ క్రూర మృగమునకు
నమస్కారము చేయక వారి ముద్ర వేయించుకొనక ఉన్నవారిలో అనేకులు హతసాక్షులవుతారు, శిరచ్ఛేదం గావించబడతారు. శిరచ్ఛేదం గావించబడ్డ వాళ్ళు భూమి మీద ఉన్నారు అంటే క్రీస్తు సంఘం భూమి మీద ఉన్నట్ట వెళ్ళిపోయినట్ట? అర్థమైందా? ఆ క్రూర మృగం లైన్లోకి వచ్చి వాడి ముద్ర వేయించుకోమని, వాడి ప్రతిమకు నమస్కారం చేయమని బలవంత పెడితే కొంతమంది ఒప్పుకోరట. నజరేయుడగు యేసుకే మేము నమస్కరిస్తాము, ఆయనకే మేము దాసులమై ఉంటాము, కానీ నీకు దాసులము కామని రివర్స్ అయితే కొంతమందిని హతసాక్షులుగా చేస్తాడట. అంటే అప్పుడు క్రీస్తు పక్షంగా నిలిచి ఉండేవాళ్ళు కొంతమంది భూమి మీద కనపడుతున్నారు అంటే సంఘం భూమి మీద ఉందా, వెళ్ళిపోయిందా? సంఘం అప్పటికే ఎత్తబడితే మరి క్రీస్తు నిమిత్తము అవసరమైతే చచ్చిపోతాం కానీ నీ ముద్ర వేయించుకోమని వీరెవరు? మరి కొంపదీసి ఇశ్రాయేలు జనాంగం అంటారేమో. ఇశ్రాయేలు జనాంగం వాడి పాలనకు ఒప్పుకొని సంతకం పెట్టిన తర్వాతనే వాడి పాలన స్టార్ట్ అయింది. వాడి పాలనకు వాళ్ళు అంగీకరించకపోతే వాడి పరిపాలన స్టార్ట్ కాదు. వాళ్ళు 7 ఏళ్ళు అతడు మమ్మల్ని ఏలవచ్చని సంతకం పెట్టిన తర్వాతే ప్రపంచ గవర్నమెంట్ మొత్తం వాడు స్వాధీనంలో తీసుకొని పరిపాలన మొదలు పెడతాడు. సో ఇశ్రాయేల్ అప్పటికి వాడితో లింక్ అయి ఉన్నారు. వాళ్ళేమి రివర్స్ కాలా అప్పుడు. మరి రివర్స్ అయిన ఈ పరిశుద్ధులు ఎవరో, శిరచ్ఛేదం గావించబడిన ఈ హతసాక్షులు ఎవరో అంటే క్రీస్తు సంఘమే భూమి మీద ఉంది అప్పుడు. అందుకే దీని ఆధారంగా చెప్తున్నాను, 1000 ఏండ్ల నీతి పాలనకు ముందు, యేసుక్రీస్తు రాకడకు ముందు అంత్య అబద్ధ క్రీస్తు భూమి మీదకి వచ్చి వాడి పరిపాలన జరిగిస్తాడు. ఆ పరిపాలనలో సంఘం శుద్ధ సువర్ణమై అతి పరిశుద్ధ స్థలమందు నాశనకరమగు హేయ వస్తువు వాడు నిలపటం జరిగినప్పుడు సంఘం ఎత్తబడుతుంది. 7 ఏండ్ల పరిపాలనలో, వాడి 7 ఏండ్ల పరిపాలనలో 3.5 ఏండ్లు సంఘం భూమి మీదే ఉంటుంది. వాడి ముద్రను తిరస్కరిస్తుంది, వాడి ప్రతిమకు మొక్కనని అడ్డగిస్తుంది. దీనికి ముంగుర్తుగానే దానియేలు గ్రంథంలో షడ్రకు మేషకు అబేద్నెగోలు మరియు దానియేలు సింహాల బోను ఉదంతం. ఈ కష్టకాలంలోనే ఏలియాని కాకులు పోషించినట్టుగా, కాకుల ద్వారా దేవుడు ఏలియాని పోషించినట్టుగా ఈ కష్టకాలంలోనే తన సంఘాన్ని దేవుడు అత్యద్భుతంగా పోషించుకుంటాడు, బ్రతికించుకుంటాడు. ఈ ఘట్టమంతా అయిపోయిన తరువాత సంఘం ఎత్తబడుతుంది. ఇప్పుడు ఏం జరిగిందట? వారు శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మను చూచితిని, వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. అదుగదుగా ఆ 1000 ఏండ్లు గడచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇదియే మొదటి పునరుత్థానం. మొదటి పునరుత్థానం అంటూ ఉంది అన్నాడంటే రెండో పునరుత్థానం కూడా ఉందని అర్థం. ఆ 2 పునరుత్థానాలు ఏంటో నేను మీకు ఇప్పుడు క్లారిటీ ఇచ్చాను. మొదటి పునరుత్థానంలోనేమో క్రీస్తు పరిశుద్ధులు లేపబడతారు. రెండవ పునరుత్థానంలోనేమో ఆయన ద్వేషించిన దౌర్భాగ్యులు మొత్తం లేపబడతారు. మొత్తానికి ఆయన శిక్ష విధిస్తాడు, మొత్తానికి తీర్పు తీరుస్తాడు. ఇదిగో ఈ కార్యాలను బట్టి ఇన్ని అవకాశాలు ఇచ్చానురా నీకు, ఇన్నిసార్లు నీ దృష్టికి నేను ఈ విషయాన్ని తెచ్చాను. ఇది నీకు తెలియకపోతే నీకు తీర్పు లేదు, కానీ తెలిసి తిరస్కరించావు గనుక నీ నాశనమునకు కేవలం నీవే పాత్రుడవు. నీవు బయటపడటానికి దారి చూపించకపోతే నాది తప్పు, దారి చూపించినా లోబడకపోతే అది నీది తప్పు. గనక పో. ప్రభువా, ఆ 80-90 సంవత్సరాల జీవితంలో చేసిన పాపాలకి నిత్యత్వం అంతా నరకమేనా అంటే, ఆ 89 సంవత్సరాల జీవితంలో విధేయత చూపిన వాడికి నిత్యత్వం నేను ఇవ్వలేదా? పరలోక రాజ్యం, నిత్య సుఖం ఇవ్వలేదా? మరి నువ్వు కూడా అది చేసేది ఉంటే నీకు కూడా అది వచ్చేది. ఏదైనా ఫుల్గా ఇస్తానమ్మా నేను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదైనా శాశ్వతమే. అందుకే కదా చెప్పింది, శాశ్వత నిత్య జీవమా, శాశ్వత నిత్య నరకమా? నిత్య అంటే శాశ్వతం, నిత్య జీవమా, నిత్య నరకమా? కోరుకోమని నీకు అన్నిసార్లు చెప్తే ఏమన్నా వెటకారాలు చేశావు, ఎగతాళి చేశావు, నా బిడ్డల్ని దూషించావు, ద్వేషించావు, చంపావు, హేళన చేశావు, నా సిలువను కూడా అవమానపరిచావు, మరి ఇన్ని రకాలుగా చేశావు. అయినా నిన్ను క్షమించి ఇన్ని అవకాశాలు నీకు ఇచ్చి ఇన్నిసార్లు నీకు దర్శించాను, నువ్వు విధేయత చూపలేదు. హృదయపూర్వకంగా నీవు నన్ను ద్వేషించితివి,
నేను ఇచ్చు రక్షణ నాకొద్దని తిరస్కరించితివి గనుక నీ నాశనమునకు నీవే పాత్రుడవు పొమ్ము అంటాడు. కొంతమంది అంటారు, అమ్మా దేవుడు ప్రేమమయుడు, ఆయన దయగలిగిన వాడు, అంత ప్రేమ కలిగిన వాడు, అంత కనికర సంపన్నుడు, ఆ కరుణామయుడు ఎందుకు వేస్తాడు నరకానికి అనుకుంటారు. అది ఒక కోణమే. నీ పాపము నుండి నిన్ను విమోచించడానికి వచ్చినప్పుడు ఆయన గొర్రెపిల్ల వలె వచ్చి ప్రాణం పెట్టాడు. తీర్పు తీర్చున్నప్పుడు ఆయన జడ్జి. ఇంకక్కడ సెంటిమెంట్లకు తావులేదు. అంతే. చూస్తారా, నరకానికి పిక్నిక్ అనే పుస్తకం చదివా. అందులో నరకంలో ఉన్నవాళ్ళని చూసి యేసుప్రభు ఏడుస్తున్నాడని రాశారు. ఒట్టిదే లేఖన సత్యం కాదు అది. అందులో పడ్డవాళ్ళని చూసి యేసుప్రభు ఏడుస్తున్నాడని చెప్పి రాశారు. చూడలేక యేసుప్రభు అక్కడి నుంచి వెళ్ళిపోయాడని రాశారు. ఓరు చెప్పారు, లేఖనం చెప్పిందా? చూడు లేఖనం ఏం చెప్పిందో. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 9వ వచనం నుంచి చదువు. మరియు వేరొక దూత అనగా 3వ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పెను, ఆ క్రూర మృగము గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకుని ఎడల ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రతా పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధా సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై ఉందురు. దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. అంటే తమ నిగ్రహము, తమ విశ్వాసాన్ని కాపాడుకునే స్థితి, వాళ్ళ ఓర్పు ఇందులో కనబడున్నట్లు దేవుడు ఆ పరిస్థితులు అనుమతించాడంట. అప్పుడు పరిశుద్ధులు ఎక్కడున్నారు? ఎత్తబడ్డారా? భూమి మీదే ఉన్నారా? రెండవ సాక్ష్యం. కొంతమంది అడుగుతా ఉన్నారు, రిఫరెన్స్ ఏంటని. ఇదిగో, పరిశుద్ధులు భూమి మీదే ఉన్నారు. కొంతమంది వాడి ముద్ర వేయించుకున్నారు, కొంతమంది వేయించుకోవాలా. వేయించుకొని వాడు ఓర్చుకున్నాడు అన్నమాట ఆ శ్రమని. పరిశుద్ధుల ఓర్పును విశ్వాసం. నేను క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాను, నజరేయుడగు యేసునందు నేను విశ్వాసం ఉంచాను, ఈ అంత్య అబద్ధ క్రీస్తు నేను ఒప్పుకోను, వాడి ముద్ర కూడా నేను వేయించుకోను అని వాడు పెట్టే శ్రమలను ఓర్చుకొని విశ్వాసాన్ని కాపాడుకున్న పరిశుద్ధుల సాక్ష్యం ఈ ఘట్టంలో కనబడాలి. అందుకే వాడిని అనుమతించాడు. ఎప్పుడు? సంఘం భూమి మీద ఉండగానే. ఇది నేను చెప్తుంది మొత్తుకొని. ఉంది, భూమి మీదే ఉంది, భూమి మీదే ఉంటుంది. వాడి పాలన నడుమ ఎత్తబడుతుంది. కాబట్టి ఇప్పుడు 2 పునరుత్థానాలను గురించి చాలా క్లియర్గా సాక్ష్యం ఇచ్చాను. ఇకపోతే మూలవాక్యం, నిద్రించుచున్న నీవు మృతులలో నుండి మేల్కొనుము అన్నాడు. ఇప్పుడు సహజంగా నిద్రించుట, తిరిగి మేలుకొనుట, మృతులలో నుంచి లేచుట అంటే పునరుత్థానం కదా. పునరుత్థానాల్లో మొట్టమొదటి దాన్ని నేను ఇప్పుడు మీకు చెప్పా. తర్వాత 2వ దాన్ని కూడా నేను మీకు చెప్పా. ఇప్పుడు 3వ టైపు పునరుద్ధానం చెప్తా, వినండి. ఒక్క మొక్క చెప్పి ముగిస్తా. ఈ 3వ పునరుద్ధానం చెందమని, మృతులలో నుండి మేల్కొమ్మని ఎఫెస్సులోనున్న సంఘానికి పౌలు రాస్తున్నాడు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో బయలుపడుతుంది గనుక ఇక నిద్రించుచున్న నీవు మృతులలో నుండి మేల్కొనుము, క్రీస్తు వెలుగు నీ మీద ఉదయించుచున్నది అన్నాడు. బాగా వినాలి. సంఘము అంటే తిరిగి జన్మించిన భక్త సమాజము. తిరిగి జన్మించిన భక్త సమాజం ఒకప్పుడు చచ్చిన స్థితిలో ఉండి క్రీస్తు యేసునందు తిరిగి బ్రతికింపబడిన వారం. బ్రతికింపబడినటువంటి సంఘము మళ్ళా మృతులలో నుండి నువ్వు లే అనిపించుకుంది అంటే అసలు ఆ స్థితి ఎందుకు వచ్చింది?
తిరిగి జన్మించినటువంటి సంఘం, చచ్చిన స్థితి నుండి తిరిగి బ్రతికింపబడిన సంఘం మృత స్థితికి ఎందుకు వెళ్ళిపోయింది? అసలు ఆ మృతి ఏమిటి? అందులో నుంచి తిరిగి మేలుకొనటం ఏమిటి? ప్రస్తుతం సార్వత్రిక సంఘము యొక్క ఘట్టము దేంతో పోల్చవచ్చంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ అధ్యాయములో లవోదికయ ఉంటదిలే, దాని ఘట్టం వేరు. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం ఒక్కసారి తీసుకుందాం. ప్రస్తుత సంఘం యొక్క స్థితి. వరుసగా ఎఫెస్సులోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయమని 2వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదివితే, ఎఫెస్సులోనున్న సంఘపు దూతకు రాయమని మొదలుపెట్టి, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును, నీ భారమును, నీ తెలివితేటల్ని, నీ సత్యం కొరకైన ఆసక్తిని అన్నిటినీ నేను చూస్తున్నాను. సూపర్. వీటన్నిటిలో నీవు బ్రతికే ఉన్నావు, కానీ మొదటి ప్రేమ విషయములో నీవు ఆ ప్రారంభంలో ఉన్న స్థితిలో లేవు, కానీ ఆ మొదటి ప్రేమ విషయములో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అదే ఉంటుంది, చూడండి ఒకసారి. నీ కష్టమును, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తలులు కాకయే తాము అపోస్తలులని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులవని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయ లేదనియో నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమ నీ వదిలితివని. వదిలేశావు. మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. కృపావరములు ఎన్నున్నా, ఎంత త్యాగబుద్ధి గలవాడనైనా, నేను ఎంత సేవ చేసినా, ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై ఉందును అన్నాడు. దేవునికి స్తోత్రం. అన్నిటికంటే మొట్టమొదట మనం ఖచ్చితంగా దేవుని ముందు రేపు నిలిచినప్పుడు దీని విషయంలోనే మొట్టమొదట విమర్శింపబడతాం. ప్రేమ లేమి లేదా ప్రేమ కలిగిన వాడు. దేవుని ప్రేమ మన యందు మృత స్థితిలో ఉన్నదా, జీవించే ఉన్నదా అనేది మనం పరిశీలించుకోవాల్సిన అవసరత ఉన్నది. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. బతికునోడు బాడీ వేడిగా ఉంటుంది, సచ్చినోడు బాడీ చల్లగా ఉంటుంది. మనమేం ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం లేదు, చల్లగా అయిపోతుంది. ఏ ప్రేమలు? మొదట నీకుండిన ప్రేమ అన్నాడు. ఎవరి పట్ల ఉండిన ప్రేమ? ఏం ప్రేమ అది అంటే, మనం విశ్వాస జీవితంలోకి ప్రవేశించినప్పుడు క్రీస్తు యేసునందు అమితమైన ప్రేమ గలవారమై వ్యవహరించాం. ఆయన యందు ప్రేమ కలిగిన ఉన్నందుననే సహోదరులను కూడా ప్రేమించాం. ఎందుకంటే ఆయన ప్రేమించమన్నాడు కాబట్టి. ఆయన పట్ల మనకి ప్రేమ ఉంది కనుక ఆయన ఏది చెబితే అది చేయటానికి మనం సంసిద్ధత కలిగి ఉన్నాం, విధేయత చూపాం, లోబడ్డాం. ఈరోజు సహోదర ప్రేమ అనేది మనలో కొరవడింది అంటే దానికంటే ముందు దేవుని పట్ల ప్రేమ కొరవడింది అని అర్థం. ఇందులో ఒకటి ఉంటే ఒకటి ఉందని రుజువు అన్నమాట. సహోదర ప్రేమ మనం కనపరిచినట్లయితే దేవుని ప్రేమ మనలో ఉండబట్టే ఆ పని చేశాం. ఆ ఎఫెస్సులోనున్న సంఘం పరిస్థితి ఎలాగుందంటే, బాగా కష్టపడుతున్నట్టున్నారు, దేవుని కొరకు శ్రమ పడుతున్నట్టున్నారు, ఇబ్బంది పడుతున్నట్టున్నారు, భారము భరించి అలిసిపోతున్నట్టు. అలిసి కూడా నేను అలయలేదు, నేను ఇంకా చేస్తాను, నేను ఎంతో శ్రమ పడుతున్నాను దేవుని కోసమే అన్నట్లు. అంతేకాదు, ఎవడు దుర్బోధకుడో ఎవడు సత్యవంతుడో ఎరిగి వివేచన విషయంలో పాస్ అయ్యారు, దేవుని కొరకు త్యాగం విషయంలో పాస్ అయ్యారు, అన్నిట్లో మిగిలిన వాటన్నిటిలో బతికే ఉన్నారు, కానీ అసలైనది ప్రేమ అనే దాని విషయంలో చచ్చిపోయారు. శాశ్వత కాలము నిలుచున్నవి 3. శాశ్వత కాలం నిలుచున్నవి 3. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము ఎన్నో వచనం? 9వ వచనమా? 13వ వచనం. 11
చదువు. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. అదుగో, శ్రేష్టమైనది ప్రేమ. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి అన్నాడు. కష్టపడండి బాబు, నీ కష్టమును, నీ సహనమును, నీ క్రియలను నేను ఎరుగుదును అన్నాడు కదా. నువ్వు కష్టపడుతున్నావు అన్నాడు. దేనికోసం కష్టపడుతున్నావు? నేను దేనికోసం కష్టపడమని చెప్పాను? సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ స్థిరంగా ఉండాలి, నిలవరంగా ఉండనియండి అని వాడాడు అంటే అది నిలకడగా ఉండదని అర్థం. ప్రేమ కలిగి ఉండటకు కష్టపడండి అని వ్రాశాడు అంటే ప్రేమ కలిగి ఉండటం అంత తేలికైన విషయం కాదని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ప్రేమ కలిగి ఉండటం ఈజీ అయిన విషయం అయితే ప్రయాసపడనని ఎందుకంటాడు? అది అంత తేలికైన విషయం కాదు. దాన్ని కలిగి ఉండటానికి మహా కష్టం పడాలంట, మనం ప్రయాసపడాలట. ఎందుకంటే అది మనలో తరచుగా తరుగైపోతుంది. అది తరుగైపోయేటట్టు సాతాను మనల్ని శోధిస్తాడు. దేవుని పట్ల మనకున్న ప్రేమ, ప్రారంభంలో ఉన్న ప్రేమ, ప్రస్తుతం ఉన్న ప్రేమ ఒక్కటేనా? మనం ఖచ్చితంగా గుండె మీద చేసుకొని చెప్పగలగాలి, ఖచ్చితంగా అలాగూ లేదు అని. మొదటి ప్రేమ అన్నాడు అంటే మొదట మనం చూపించేటువంటి ప్రేమ ఏ వ్యక్తి మీదైనా డిఫరెంట్గానే ఉంటుంది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎవరు దాకోవద్దు, నా విషయమే. నేను మీ ఇంటికి వచ్చాను. వాస్తవంగా షాలేమురాజు అన్నయ్య మన ఇంటికి వచ్చాడు అంటే అది సంతోషంగా భావించి, నేను వచ్చిన ఒక రోజు, ఈరోజు ఇక్కడే ఉండాలని వచ్చాను అంటే నా కోసం దేవుని ప్రేమను బట్టి అన్న మన ఇంటికి వచ్చాడు, ఏది తక్కువ కాకూడదు అని బిర్యానీ వచ్చిద్ది, చికెన్ బిర్యానీ వచ్చిద్ది, మటన్ బిర్యానీ వచ్చిద్ది, మీ దగ్గర ఉన్న సౌండ్ను బట్టి. అవునా? రకరకాల వెరైటీలు అన్నీ వస్తాయి. అరే వద్దంటే తినిపిస్తారు, వద్దంటే తినిపిస్తారు. అనయా భలే పని, రాక మా ఇంటికి వచ్చావు, మళ్ళీ ఎప్పుడో ఈ భాగ్యం, తప్పకుండా తీసుకోవాలన్నయ్య అని ఎగబడి పీగల దాకా పెడతారు. ఒకరోజు అయిపోయింది, నేను పోలా, రెండో రోజు కూడా అక్కడే ఉన్నాను. అనయా ఈరోజు కూడా ఉంటారు, అబ్బా మా అదృష్టం. భార్య భర్తకు చెప్పిద్ది, అన్న ఈరోజు కూడా ఉంటాడంట, పోయితే ఓకే పోయి తెస్తాడు. అయిపోయింది. రెండో రోజు కూడా నేను పోలా, మూడో రోజు కూడా ఉన్నా. అనయా ఈరోజు కూడా ఉంటున్నారా? అవునమ్మా ఈరోజు కూడా ఉందాం అనుకుంటున్నాను. చాలా సంతోషం అన్నయ్య, ఏందో దేవుడు మమ్మల్ని ఇట్లా కరుణించాడు, దేవునికి స్తోత్రం. ఏమయ్యా పోయితే అయ్యాలు కూడా అన్న ఉంటాడండి. అవునా? మరి నేను డ్యూటీకి వెళ్ళాలి కదమ్మా. ఈ ఒక్కరోజు దేవునిలే పోయిరా, ఆయనకి ఏం తక్కువ కాకుండా చూసుకోవాలి. సరే మూడో రోజు ఆయన పోలా, నాలుగో రోజు కూడా ఉన్నా. అన్నయ్య ఈరోజు కూడా ఉంటున్నారా? సంతోషం అన్నయ్య, ఉండండి అన్నయ్య ఉండండి, నేను వెళ్తానని అంటానేమో అని, ఈరోజు కూడా ఉన్నాను అన్నయ్య అని భార్య అంటే భర్త చూస్తాడు, ఏంది ఉండేది అని. ఆవిడ నేను అన్నాను, ఈరోజు కాదమ్మా, దేవుడు దయ చూపితే ఒక 4 నెలలు ఇక్కడే ఉందాం అనుకుంటున్నాను అన్నాను అనుకో. హల్లెలూయా. ఇంకా బిర్యానీలు అన్నీ తెచ్చి పెడతారా? ఏదో ఇక ఆ ఒక్క రోజుకి ఏదన్నా ఒక ఐటెం తెప్పించి పెట్టి ఇక మరుసటి రోజు నుంచి అన్నయ్య మరి ఇక 4 నెలలు అంటే మరి మనం డ్యూటీకి వెళ్ళాలి, ఇప్పటికే 3 రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి అన్నయ్య, నేను ఉంటాను అన్నయ్య మరి జంపు అని. ఆయన ఉంటే మీకు ఏదైనా తెచ్చిపెట్టేవాడు, పాప ఆయన లేడు. అన్నయ్య మీకు ఏ కూర ఇష్టం? ఫస్ట్ 5వ రోజు కూర, ఇష్టమైన కూర. తర్వాత ఇక 4 రోజులు వచ్చేటప్పటికి అదే ఇంట్రెస్ట్ నిజంగా మీ దగ్గర ఉంటుందా? అబద్ధం ఆడకుండా చెప్పండి. మనలో మన మాట ఏమనుకోను, చెప్పండి. మీరు ఉంటుంది అంటే మాత్రం గజమాలు వేపిస్తా మీకు. దేవునికి స్తోత్రం. ఉంటుందా? ఏమాసు మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. ఏమైంది? నెలకే మారిపోయిద్ది షేపు, 2 నెలలకి ఇంకా మారిపోయిద్ది, 3 నెలలకి
పిల్లల్ని కొట్టి, వాళ్ళని కొట్టి, వీళ్ళని కొట్టి, మన బాధలు మనకే జాలక ఎక్కడెక్కడ వాళ్ళంతా వచ్చి ఇక్కడే పడి ఇదవుతా ఉన్నారు. 4వ నెల వచ్చేటప్పటికి పక్కింటి వదినతో మాట్లాడుతుంటుంది. దేవుడు, సేవకుడు, భక్తుడు అంటే అది ఏదో ఒక పూట 2 పూటలు అంటే సరిపోయింది కానమ్మా, ఇంత నెలలు పడి తింటుంటే మేమేడ చేసేవి నాకు వినబడేటట్లు అన్నా డౌట్ పడాల్సిన అవసరం లేదు. కొంతమంది పాపం ఏ బాధ ఉన్నా లోపల అణుచుకుంటారు తప్ప బయటపడరు. కొంతమంది బయట పేలిపోతారు అలాగా. ఎందుకని స్టార్టింగ్లోనేమో రకరకాల ఐటెం తీసుకొచ్చి పెట్టి తర్వాత స్టార్టింగ్లో ప్రేమ చూసి అమ్మ బాబు ఎంత ప్రేమ, కానీ క్రమక్రమంగా నేను మీకు దగ్గరలోనే ఉండి మీతోనే ఉంటే ఆ ప్రేమలో ఖచ్చితంగా మార్పు వచ్చే అవకాశం ఉంది. ఇది మానవుని యొక్క మతి స్థితి. దేవునికి స్తోత్రం. కాదని ఎవడూ చెప్పలేడు. ఎంతమంది ఒప్పుకుంటారు నిజమేనన్నా అని? ఎక్కడ దాకోవద్దు. నువ్వే నీ బంధువులు ఇంటికి పోయినప్పుడు నువ్వు ఎదుర్కోలేదా ఈ పరిస్థితి? నిన్నెంతో ప్రేమిస్తున్న వాళ్ళు అన్న వాళ్ళ ఇంటిని ఆశ్రయించినప్పుడు నువ్వు ఎదుర్కోలేదా? వాళ్ళ మాటలేం చాలా తీయగా, అసలు నువ్వే ప్రపంచకం అన్నట్టు వాళ్ళు మాట్లాడిన తర్వాత నీకు భయంకర ప్రపంచాన్ని చూపించలేదా? అట్లాగా వివాహం అయిన తొలి రోజుల్లో ఎంత గౌరవించుకుంటారు. భర్త భార్యని అమ్మాయి, భార్య భర్తని ఏవండి, తర్వాత ఇదిగో ఆడున్నావయ్యా, ఇదిగో భర్త భార్యని ఏయ్ ఎక్కడున్నావే, ఏమాయే అయిపోయే అంటే అది అంత తేలికైన విషయం కాదు. ఒక వ్యక్తి పట్ల ప్రేమను కలిగి ఉండి ఆ ప్రేమను స్థిరముగా కలిగి ఉండుట అనేది చిన్న విషయం అయితే కష్టపడండి అని చెప్పడు ఆయన. అది చిన్న విషయం కాదు, చాలా కష్టతరమైన విషయం. అది నిలవరంగా ఉండదు కాబట్టే దాన్ని నిలవరంగా ఉండనియండి అన్నాడు. నిలవరంగా ఉండేదైతే నిలవరంగా ఉండనియండి అని ఆయన చెప్పటంలో అర్థమే లేదు. దేవునికి స్తోత్రం. మారిపోతూ ఉంటాయి దాని షేపులు. అందుకే చెప్తున్నాడు, మొదట నీకుండిన ప్రేమ నీవు వదిలేశావు. ఆ ప్రేమ విషయంలో చచ్చిన స్థితికి వెళ్ళిపోతున్నావు. దేవుని ప్రేమించి సేవించే విషయంలో కూడా, దేవునితో గడిపే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, దేవునికి విధేయత చూపించే విషయంలో, దేవునితో గడిపే విషయంలో ఏమంటారు? స్టార్టింగ్లో మనం ఎన్నో గంటలు దేవుడితో గడుపుకున్నాం, దేవుని వాక్యాన్ని ప్రేమించాం, అంటే దేవుని మాటల్ని వినటానికి ఇష్టపడ్డాం, దేవుని మాటల్ని ప్రేమించాం, దేవుని ఆరాధనను ప్రేమించాం, దేవుని సన్నిధిని ప్రేమించాం, పరిశుద్ధుల్ని ప్రేమించాం. ఎందుకంటే ఎప్పుడు వాళ్ళ దగ్గర దేవుని స్తుతి ఉంటుంది కనుక. దేవుని మందిరాన్ని ప్రేమించాం, సన్నిధిని ప్రేమించాం. ఎప్పుడు అవకాశం దొరికినా ఆయనే నా ప్రపంచం అన్నట్టు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా పాటలు పాడా, మరువలేనయ్యా నిన్ను, మర్చిపోలేకున్నానయ్యా, ఒక క్షణం నిన్ను మర్చిపోలేక చచ్చిపోతానయ్యా నీ కోసమని. ఆయన కూడా మురిసిపోయాడు, అబ్బాయి ఎంత ప్రేమ అని. తెలుసు ఆయనకి ఎన్ని రోజుల్లో చూస్తా అది కూడా నేనని. ఇక క్రమక్రమంగా కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టు ప్రారంభంలో అంతా వింతగా కనపడింది కొత్త ప్రపంచం. దేవుడు కూడా అంత ఆనందమయం అనిపించింది. కానీ కొద్ది రోజులు అలవాటైన తర్వాత ఆయన ప్రేమ, ఆయన మనసు మనకు అర్థం అవటం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా చిన్నగా మనలో తరిగిపోవటం మొదలుపెట్టింది ప్రేమ. చాలామంది దైవ ప్రేమ విషయంలో, దేవుని ప్రేమించే విషయంలో, దాన్ని బట్టి సహోదరులను ప్రేమించే విషయంలో చచ్చిన స్థితికి వెళ్ళిపోతున్నారు. దేవుడు అంటున్నాడు, నువ్వు అర్జెంటుగా తిరిగి మృతుల్లో నుండి మేల్కో. క్రీస్తు మహిమ నీ మీద ఉదయించుచున్నది, ఆయన వెలుగు నీ మీద ప్రకాశించుచున్నది. నువ్వు ఏది కలిగి ఉన్నా కలిగి లేకపోయినా మొట్టమొదట నా యందును నా బిడ్డల యందును ప్రేమ స్థిరముగా కలిగి ఉండాలి. ఎందుకు ఇది ఒక్కటి నేను హైలైట్ చేసి చూపించానంటే, ఆ ఒక్కటి మనం దేవుని పట్ల సహోదరుల పట్ల కలిగి ఉంటే ఇక మిగిలినవన్నీ చేస్తాం, చేసినవన్నీ అర్థవంతంగా ఉంటాయి. అర్థమైందా? ఆ ఒక్కటి మనం దేవుని పట్ల కలిగి ఉంటే, ఆ ఒక్కటి మనం సహోదరుల పట్ల కలిగి ఉంటే ఇక సమస్తము చేస్తాం,
చేసినవన్నీ అర్థవంతంగా ఉంటాయి. ఆయన పట్ల ఉండాల్సిన ప్రేమను, సహోదరుల పట్ల ఉండాల్సిన ప్రేమను మనం కోల్పోతే మనం చేసేవన్నీ ఆచారాలుగానే మిగులుతాయి, కానీ అందులో దేవునికి ఆనందం వీసుమంత కూడా ఉండదు. దేవుని గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఆయనను ప్రేమించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాసానికి రుజువైనటువంటి క్రియలు కూడా కనపరచాలి. అర్థమైందా? క్రియలు లేని విశ్వాసము మృతము. చాలామంది విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు, కానీ దానికి చెందిన క్రియలు కనబడట్లా. ఆ క్రియ కనబడినప్పుడు వారు కూడా విశ్వాస విషయమై మృత స్థితిలోనే ఉన్నారు. మృతి చెందిన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, నిష్ఫలమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కూడా విశ్వాస విషయంలో తిరిగి బ్రతకాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో జీవించుచున్నావన్న పేరు మాత్రం మీకున్నది, సార్దీస్‌లోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూడు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగు వ్రాయము. సార్దీస్‌లోనున్న సంఘపు దూతకి ఇలాగు రాయము. అయిపోయింది. ఈ ఒక్క ముక్క చూడండి. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాను నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. కొన్ని క్రియలు ఉండాల్సిన కొన్ని క్రియలు చచ్చినాయి నీలో, కొన్ని బతికున్నాయి, అవి కూడా చచ్చేదానికి సిద్ధమైపోయినాయి. ఫస్ట్ ప్రేమ ఒకటి చేస్తే మిగిలినవన్నీ చేస్తాయి, విశ్వాసం ఒకటి చేస్తే మిగిలినవన్నీ చేస్తాయి. నిజంగా నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడవైతే, దేవుని ప్రేమను బట్టి నువ్వు దేవుని హత్తుకున్న వాడవైతే దానికి సంబంధించిన క్రియలన్నీ నీలో కనపడతాయి. ఉండాల్సిన 2 బతికుంటే మిగిలినవన్నీ బతికుంటాయి, ఉండాల్సిన 2 చేస్తే మిగిలినవన్నీ చేస్తాయి. ఎవరికి వాళ్ళు నిజం చెప్పండి. దేవుని ప్రారంభంలో ప్రేమించినట్టే ఇప్పుడు నువ్వు ప్రేమిస్తున్నావా? ఆయన పట్ల నీకున్న ప్రేమలో మార్పు వచ్చిందా? అదొక్కటి నిజంగా ఒప్పుకో, నేను ముగిస్తా. మార్పు రాలేదా? వస్తే చెయ్యొద్దు. వచ్చిందన్న. ఒకనాడు దేవుని నేను ప్రేమించినట్టు ఇప్పుడు నేను ఆయన పట్ల అంత ఆసక్తి కలిగి లేను. ఆయన పట్ల ఒకనాడు నాకున్న ఆశ, ఆపేక్ష, ఆసక్తి ఈనాడు నాకు కొదువైపోయింది. దేవునికి నేను ఇవ్వవలసినటువంటి నాటి సమయం నేడు ఇవ్వట్లేదు. దేవుని పనే చేస్తున్నాను, దేవుని మార్గంలోనే ఉన్నాను, దేవుని కొరకే ఉన్నాను అనుకొని చాలా వరకు నా హృదయంలో దేవుని స్థానాన్ని తగ్గించి లోకానికి చాలా వరకు నాలో అవకాశాన్ని ఇచ్చానన్నా. దేవుని తొలుత నేను ఎరిగినప్పుడు నా హృదయ సింహాసనం కంప్లీట్గా ఆయనకి ఇచ్చి నీవే రాజు అయ్యా అని అప్పచెప్పాను. కానీ రాను 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 ఆయన స్థానాన్ని తగ్గించి, ఆయనకు సమయాన్ని తగ్గించి, ఆయనకు విధేయతను తగ్గించి, మిగిలిన వాటన్నిటికీ టైం ఇచ్చి వాటికి నేను విధేయత చూపుతున్నాను. యథార్థంగా ఒప్పుకుంటున్నాను అని నువ్వు అంటే చెయ్యొత్తని అవసరం లేదు. నేను మిమ్మల్ని సిగ్గుపరచాలని చెప్పట్లేదు, కానీ దేవుని యందలి ప్రేమ, విశ్వాసము ఎన్నడూ చావకూడదు. అవి ఎప్పుడూ తరుగు కాకుండా జాగ్రత్త పడాలి. అవి స్థిరముగా కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఎందుకంటే అవి ఎంత స్థిరంగా ఉంటాయో అంతగా నువ్వు దేవుని కొరకు ఖర్చు కాగలుగుతావు, అంతగా దేవుని పని సమర్థవంతంగా నెరవేర్చగలుగుతావు. ఆయన పట్ల నీకు ప్రేమ, వాంఛ, ఆసక్తి తగ్గితే నువ్వు చేసే అన్ని యాంత్రికమే తప్ప, కృత్రిమమే తప్ప దేవుడు ఆమోదించేవైతే కావు. మరి అట్లానే ఉంటావో ప్రేమ విషయంలో, విశ్వాస విషయంలో, క్రియల విషయంలో మృతులలో నుండి లెగుస్తావో నువ్వే ఆలోచించుకో. ఒకవేళ ఈ పునరుద్ధాన దినాన్ని యేసు తిరిగి లేచాడని పండగ చేసుకోవటం కాదు, యేసు ప్రభుని విశ్వసించి ఆయన యందు ప్రేమ నిలిపిన నువ్వు చచ్చిన స్థితిలోకి వెళ్ళావు. జీవించుచున్నావన్న పేరు మాత్రం నీకుంది, కానీ మృతుడవే, మృతురాలివే అన్నట్టున్నావు. లోకంతో మ్యారేజ్ అయిపోయినట్టుగా బతుకుతున్నావు, లోకంతో రాజీ పడ్డావు, లోకంతో పెనవేసుకున్నావు, లోకస్తులు వేసే అడుగులు వేయటానికి అలవాటు పడిపోతున్నావు.
ఒకనాడు నీలో ఉన్న దేవాసక్తి నాడు కరువు అయిపోయింది. ఇది యథార్థంగా ఒప్పుకొని ఆయన పునరుద్ధాన పండగ సంగతి ఏమో కానీ నువ్వు మృతులలో నుండి మేల్కోమని, నిన్ను తిరిగి లేవమని, నువ్వు పునరుద్ధానం చెంది తిరిగి దేవునితో ఆ మొదటి ప్రేమను సాధన చేయమని దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ తత్వానికి భిన్నమైన పని చేయమని పిలుస్తున్నాడు ఆయన. నీ స్వభావానికి భిన్నమైన పని కొరకు నిన్ను పిలుస్తున్నాడు. నీ స్వభావం ఏంటో తెలుసా? నిలవరం ఉండని ప్రేమ. నీ స్వభావం ఏంటో తెలుసా? స్థిరము లేని ప్రేమ. అది నీ తత్వం. దానికి భిన్నంగా స్థిరమైన ప్రేమ కలిగి ఉండున్నట్లు నువ్వు ప్రయాసపడు. స్థిరమైన విశ్వాసం కలిగి ఉండున్నట్లు ప్రయాసపడు. సహోదరుల ప్రేమ నిలవరముగా ఉండని. ఎక్కడ నువ్వు తప్పిపోయావో, ఎక్కడ జారిపడ్డావో, ఏ స్థితిలో నుండి పడిపోయావో ఒక్కసారి విశ్లేషించుకో, విమర్శించుకో, సరిచూసుకో. నిజంగా ఈ విషయంలో నేను చచ్చిన స్థితికే వెళ్ళిపోయాను, నేను అర్జెంటుగా మేల్కోవాలి అంటే ఇప్పుడే మేల్కో. ఆయన పునరుద్ధానాన్ని బట్టి పండగ చేసుకోవటం కాదు, నీవు పునరుద్ధానం చెందాల్సిన ఘట్టం ఉంది. లే, మోకాళ్ళ మీదలే, తిరిగి మేల్కో. ఈరోజు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవాసక్తి విషయంలో చల్లారిపోయావు. ఒకప్పుడు దేవుని కొరకు మిగుల వాంఛతో ఆయన సన్నిధి కంటే ఇక విలువైంది ఎక్కువైంది నాకేది లేదు, ఆయనే నా ప్రపంచమని ఆయన్ని హత్తుకున్నావు. ఏ కొంచెం సమయం దొరికినా దేవుని సన్నిధిని వెతికావు. ఈరోజు దేవుని సన్నిధిని వదిలిపెట్టి మిగిలినవన్నీ చేస్తున్నావు. భక్తి ఇది. ఒక లోకస్తురాలికి నీకు తేడా ఏమిటి? ఆత్మీయత ఏది? ఆత్మీయ జీవితంలో చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయావు. మృతురాలు అయిపోయినట్టుగా అయిపోయింది నీ పరిస్థితి స్పిరిచువల్ లైఫ్లో. ఈరోజు దేవుడు అంటున్నాడు, క్రీస్తు యేసు యొక్క వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. లే, మేల్కో. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ మొదటి ప్రేమ నాకు కావాలి. ప్రారంభంలో నా ఎడల నీకెట్టి విధేయత ఉన్నదో, ప్రేమ ఉన్నదో, ఆసక్తి ఉన్నదో, విశ్వాసం ఉన్నదో, అది నాకు మరలా నీలో కావాలి. రా అని దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు మేల్కుంటే అవును ప్రభువా, నువ్వు ఒప్పుకుంటే దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది. దేవుని వెలుగు నీ మీద ఉదయిస్తుంది. లెమ్మో తేజరిల్లెమ్మో, యెహోవా మహిమ నీ మీద ఉదయించుచున్నది. ప్రార్థన చేయి. అవును తండ్రి, నిజమే. నీ పునరుత్థానాన్ని కూర్చిన సత్యమే కాదు, నేను చచ్చిన స్థితి నుండి తిరిగి బ్రతకవలసిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నా దృష్టిలోకి తీసుకొచ్చావు. నిజమే. సహోదరులను ప్రేమించలేని స్థితి నుంచి నన్ను కాపాడు. నీకు దూరమైన స్థితి నుంచి నన్ను కాపాడు. కొన్నిసార్లు వారి వీరి క్రియలను బట్టి కోపం వచ్చి బాధేసి ప్రేమించడానికి బదులు ద్వేషించేటువంటి పరిస్థితి, అది రాకుండా నన్ను కంట్రోల్ చేయి. పూర్ణమైన ఓర్మితో నిన్ను బట్టి నా సహోదరులను ప్రేమించేటువంటి మనస్సు నాకు దయచే. నిన్ను బట్టి నా సోదరులను సహించే మనసు నాకు దయచే. దేవా, నీకు వందనాలు. నీకు ఇవ్వవలసిన ప్రాముఖ్యతనిచ్చి, నీకు ఇవ్వవలసిన సమయాన్నిచ్చి, నీకు చూపవలసిన విధేయత చూపునట్లు నన్ను అనుగ్రహించు. దేవా, నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ఒకనాడు దేవుని పని చేశావు, ఎంత ఇష్టంతో చేశావు. ఇది చేస్తే నా దేవుడు సంతోషిస్తాడని చేశావు. ఈనాడు తప్పనిసరి పరిస్థితుల్లో చేస్తున్నావు, గతి లేక చేస్తున్నట్టున్నావు. ఇక ఒప్పుకున్నాను గనుక, తప్పదు గనుక, ఇక అలవాటు పడ్డాం గనుక, ఏదో చేయాలి గనుక అన్నట్టు గనుక అని చేస్తున్నా. ఒకప్పుడు నా భాగ్యం, నా ధన్యత అని చేశావు. ఎంత తేడా! ఇది ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు పరిశీలించుకోవాలి. నువ్వు ఎంతన్నా చెప్పు, నీలో ఈ మార్పులు వస్తూ ఉంటాయి. ఈరోజు నువ్వు తీర్మానం చేసి ఈరోజు మొదలుపెట్టి కొద్ది కాలం ప్రయాణం చేసిన తర్వాత కూడా మళ్ళీ మార్పులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఎప్పటికీ ఈ విషయంలో రాజీ పడకుండా నువ్వు నిరంతరం పోరాడాల్సిందే, పెనుగులాడాల్సిందే, సరి చేసుకోవాల్సిందే. ప్రార్థన చేయి. దేవా, సూటిగా నీవు నాతోనే మాట్లాడావు, నేను సరి చేసుకుంటానయ్యా. మీరు చేయున్నవి సమస్తము చేయుడి ఆయన మహిమ కొరకు, ప్రేమతో చేయుడి అని వ్రాయబడి ఉన్నాయి.
సత్యం చెప్పే విషయంలో కూడా ప్రేమ కలిగి సత్యము చెప్పుచు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్న విషయం. మీ ప్రేమ తెలివితో కూడినదై ఉండాలని ఉంది నా ప్రభువా. అన్నిటికంటే ప్రాముఖ్యమైన ఆ ప్రేమను మేము కోల్పోయిన నాడు రేపు నా ప్రభువా నీ ముందు వ్యర్థులుగా నిలబడతాం నాయన. కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే మ్రోగడు కంచును గనగనలాడు తాళమునై ఉందును అని దాని తర్వాత ప్రేమను గురించి ఎన్నో వర్ణనలు. నా ప్రభువా, అట్టి ప్రేమ నేను కలిగి ఉంటున్నట్లు నన్ను మమ్మల్ని అనుగ్రహించు. దుర్నీతి యందు సంతోషించక సత్యమునందు సంతోషించేటువంటి ప్రేమ నేను కలిగి ఉంటున్నట్లు సహాయం చేయి. స్వప్రయోజనం విచారించుకొనక, అమర్యాదగా నడవక, అక్రమము చేయక, దీర్ఘకాలం సహించుచు, క్షమించుచు, భరించుచు, అన్నిటినీ ఓర్చుకొనొచ్చు, అన్నిటినీ తాళుకొనొచ్చు, అన్నిటినీ నమ్ముచు, మర్యాద కలిగి సుబుద్ధి కలిగి నడుచుకునే అట్టి ప్రేమ మేము కలిగి ఉందుముగాక. ముఖ్యంగా నీ ఎడల నాకున్న ప్రేమ తగ్గిపోనియొద్దయ్యా. నీ సన్నిధిని వెతికి నీకు భక్తి చేసి, నీలో నిన్ను ప్రేమించి నీ భక్తి ఆరాధనలో తన్మయించేటువంటి ఆ మధురమైన ఆ ఆస్వాదన నాలో మాలో తరిగిపోకుండా కాపాడయ్యా. మమ్మల్ని బ్రతికించు ప్రభువా. పాడదాం మనం. నా పూర్వస్థితి నాకు కలిగించరావా. అందరం పైకి లేచి నిలబడి ఈ పల్లవి చరణం పాడుకొని మనం ముగించుకుందాం. నా పూర్వస్థితి నాకు, కొంచెం పైకి, నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా బ్రతికించరావా, కరుణామయుండా. అందరికీ మనసాక్షి ఉంది. ఎవరి మనసుకు వాళ్ళకి తెలుసు ఎక్కడ చచ్చిన స్థితిలోకి వెళ్ళిపోయారో. కనుక దయచేసి ఏముంది లేని వదిలిపెట్టకుండా కొంచెం ఎదుటోళ్ళని విమర్శించడం పక్కన పెట్టేసి మనల్ని మనం విమర్శించుకుందాం, కొద్దిగా చూసుకుందాం. దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవద్దు. కొంతమంది పైన ఉన్నోళ్ళు, తెలిసి తెలియని వాళ్ళు దీన్ని వదిలేస్తారేమో, కానీ ఆత్మీయులైన వాళ్ళు దయచేసి గుర్తించండి. దేవుణ్ణి ఎలాగ వేడుకోండి. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరలా నా హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. నా హృదయ గుడారము నేలకూలే, నీదు ప్రభావము నన్ను వీడిపోయే. పడిన గుడారము నేలేపి నిలిపి, పడిన గుడారము నేలేపి నిలిపి, నీ మహిమ మేఘముతో నింపదావా, నీ మహిమ మేఘముతో నింపదావా, కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుడా. నా పూర్వస్థితి నాకు కలిగించరావా, కరుణించి మరల బ్రతికించరావా, కరుణామయుడా.
ప్రియులారా, ప్రార్థనా జీవితంలో చచ్చిన స్థితికి వెళ్ళిపోయారు. ఆయనతో సహచర్యం చేసి సహవాసం చేసి ఆయన సన్నిధిని ధ్యానించి ఆయన సన్నిధిలో నిలిచుండేటువంటి భాగ్యాన్ని కోల్పోయారు. లాజరు బయటకు రా అని పిలిచిన యేసయ్య, మృతి చెందిన లాజర్ని సజీవుడిగా బయటికి పిలుస్తున్న యేసయ్య ఈరోజు ఈ వాక్యం ద్వారా నిన్ను పిలుస్తున్నాడు. రా, మృత స్థితి నుంచి బయటకు రా. ప్రారంభంలో మన పరిస్థితి ఎలా ఉందో తెలుసా? లోకం విషయంలో చచ్చి క్రీస్తులో బ్రతికున్నాం మనం. కానీ రాను క్రీస్తులో చచ్చి లోకంలో తిరిగి పునరుద్ధానం చెందుతున్న పరిస్థితి ఉంది. పునరుద్ధానం చెందాలి, కానీ క్రీస్తులో చచ్చి లోకంలో పునరుద్ధానం చెందటం కాదు. లోకంలో చచ్చి క్రీస్తునందు పునరుద్ధానం చెందాలి. కానీ చాలామంది జీవితాలు క్రీస్తులో చచ్చి లోకంలో పునరుద్ధానం చెందుతున్నట్టున్నాయి. మార్పు చెందుద్దా? లాజరు బయటకు రా, తల్లి తాకుమి, చిన్నదానాలే, చిన్నవాడా నిన్ను లెమ్మనుచున్నాను అని పిలిచిన యేసయ్య ఈరోజు మృత స్థితిలో ఉన్న మనందరినీ పిలుస్తున్నాడు. నా బిడ్డలారా లెండి, బయటకు రండి, బయటకు రండి. కోల్పోయిన ఆ ఆత్మీయ అంతస్తు నుంచి ఆ ఆత్మీయ అంతస్తుకు తిరిగి చేరుకోండి అని దేవుడు పిలుస్తున్నాడు. చెవులు గలవాడు ఆత్మస్వరం విని సరి చేసుకుంటాడు కాక. ప్రార్థన త్వరగా 2 మాటలు ప్రార్థన చేసి ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసి తలలో ఉంచాలి. తండ్రి, శుభవేళ ఈ పునరుద్ధానపు దినమున సూటిగా తేటగా మీరు మాతో మాట్లాడినందుకై స్తోత్రాలు ప్రభువా. ఎన్నో మరుగైన సంగతులు మీరు మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు. మాకు నాయన మేము కలిగి ఉండవలసిన నిరీక్షణ మీరు మాకు తెలియజేశారు. నేను ప్రకటన గ్రంథంలోని అనేక విషయాలు మీరు మాకు బయలుపరిచినందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆధ్యాత్మిక మర్మాలను మీరు మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు ప్రభువా. అదేవిధంగా నేను ఈరోజు నీవు ఎలాగైతే పునరుద్ధానము చెందేవో నేను మేము కూడా కొన్ని విషయాల్లో మృత స్థితిలో ఉన్నాం ప్రభువా. మేము కూడా పునరుద్ధానము చెందుటకు సహాయము చేయండి. ప్రేమ విషయంలోను విశ్వాస విషయంలోను ప్రభువా బ్రతికిన వారమై ఆ క్రియలు చేయించు అనేకులు ఎదుట నాయన ప్రేమను ప్రత్యక్షపరచుతూ ప్రభువా నీతో కూడా ప్రేమ కలిగి ఆ మొదట ప్రేమ కలిగినైనా ఆ విధంగా మేము కూడా జీవించే కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఇక్కడ ఎవరైనా ప్రభువా రెండవ నాయన పునరుద్ధానంలో ఉండేవారు ఉన్నారేమో దయచేసి వారిని కూడా రక్షించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. వారు కూడా మా అందరితో కలిసి మొదటి పునరుద్ధానంలో పాలిభాగస్తులు అవడానికి సహాయం చేయండి. వీటి కార్యం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. అదేవిధంగా ప్రభువా నీ దాసుని కూడా బలపరచండి. ఇంకనూ ఆత్మీయంగా నేను శారీరకంగా అన్ని విషయాల్లో బలపరచి మరుగైన సంగతులు మాకు బయలుపరచమని నీ దాసుని మమ్మల్ని నీ చేతులకు అప్పచెప్తూ యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందుకుని నామము మా తండ్రి, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు రక్తమునకే జయం, ప్రభుయేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్తాం హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లరా మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైన వందనాలు. ఈ మొదటి ఆరాధన ముగించబడింది. మరికొద్ది నిమిషాల్లోనే రెండవ ఆరాధన ప్రారంభించబడుతుంది కాబట్టి త్వరగా దాని కొరకు సిద్ధపడదాం. పరిచర్లో ఉన్నవారు త్వరగా మీ పరిచర్లోనికి వెళ్ళిపోండి. మరికొద్ది సేపట్లోనే రెండవ ఆరాధన ప్రారంభించబడుతుంది.